రైట్. లెంట్ డివోషన్స్ అని ఉన్నాయి. నేనేమో బేసికల్గా టీచర్ని. డివోషను కంటే కూడా ఇప్పుడు దాకా జరిగిన టాపిక్స్లో నుంచి ఒక పిక్చర్ ఇవ్వాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు టీచింగ్ లానే ఉంటది కదా అని అనుకుంటా ఉన్నా. కానీ ఇందాక ఎక్స్పీరియన్స్లు చెప్తా ఉన్నప్పుడు క్లాస్ 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 అని అందరు క్లాస్ అంటా ఉంటే లోపల నుంచి ఎక్కడి నుంచో ఏదో కొంచెం సంతోషం. అమ్మాయి అది డివోషన్ కంటే కూడా క్లాస్ లాగా తీసుకుంటున్నారులే అని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళని బట్టి స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్గా ఇంకొంతమంది, ఎంతమంది అయితే వీడియోస్ ఆన్ చేసుకోగలరు, మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు కొంచెం మాట్లాడటానికి దానికి బాగుంటుంది. అయితే మా చర్చ్ మెంబర్స్ కొంతమంది, నాది ఆల్రెడీ కొన్ని సెషన్స్ విన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుదాస్ గారు, ఇట్స్ వండర్ఫుల్ టు సీ యూ. రైట్. అయితే థ్యాంక్ యూ పాస్టర్. వెల్కమ్, వెల్కమ్. అయితే కొన్ని మీకు అక్కడక్కడ నేను చెప్పినవి మళ్ళీ ఓవర్లాప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి మళ్ళీ వినాల్సి వస్తుందా అన్న ఫీలింగ్తో కాకుండా కొంచెం వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే నేను వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్, నేను యూజువల్గా చేసేది ఒక ఓవరాల్ పిక్చర్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నా. అంటే రకరకాలుగా క్రిస్టియన్ ఫెస్టివల్స్ని చేసేవాళ్ళు ఉన్నారు. నేను చీరాల సెయింట్ యాన్స్లో చేసేటప్పుడు అది క్యాథలిక్ ఆర్గనైజేషను. మాకు అంటే ఒకలాంటి ఎమోషనల్ అంటే అంటే యేసు ప్రభు కష్టపడుతుంటే యేసు ప్రభుకి సానుభూతి చూపిస్తున్న రీతిలో పాటలు పాడటం. క్రిస్మస్ అప్పుడైతే మాకేదో గిఫ్ట్స్ ఇస్తారు టీచర్స్కి. మా ప్రిన్సిపల్ వాళ్ళ ఆఫీస్ రూమ్కి పిలిచి ఒక పాట పాడి గిఫ్ట్ ఇస్తారు అనమాట. అక్కడేమో ఒక చిన్న మట్టి బొమ్మ లాంటిది, పిల్లోడు బొమ్మ ఒకటి ఉంటుంది. ఆమె దాని వైపు చాలా దీనంగా చూస్తూ ఉంటే పాట పాడి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. మన సెలబ్రేషన్స్ కూడా కొంచెం అలాంటి లెక్కలోనే ఉంటాయి. యేసు ప్రభుకి పుట్టినప్పుడు జోలపాట పాడటం, లాలిపాట పాడటం, ఆయన సిలువేసుకుని. నాకు బాగా గుర్తు, ఇంతకుముందు మా సొంతూరు చీరాల ఈస్టర్ పండక్కి వీధి నాటకం వేసేవాళ్ళు. వీధి నాటకం అంటే అంతా ఈ సిలువ వేసి యేసు ప్రభు పునరుద్ధానం మీద నాటకం అనమాట. నైట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యేది. అది 9:30 9:30 10 గంటలకు స్టార్ట్ అయితే 12:30 1 గంట దాకా, 2 గంటల దాకా నడుస్తుంది అక్కడ. అయితే మొత్తానికి ఈ ఈ కింద హార్మోనియం వేసేవాడు ఒకడు ఉంటాడు, ఈ పాటలు పాడుతూ ఉంటే ఆ సీన్ జరుగుతూ ఉంటే. మరి ఆయన్ని ఎవరిని తీసుకొచ్చాడో, ఆయన క్రిస్టియన్ కాదనుకుంటా. మా స్టాలిన్ గారని లూథరన్ పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన పొంతి పిలాతు రోల్ వేశాడు. యేసు ప్రభుకి సిలువ శిక్ష విధించగానే ఆయన సిలువ వేసుకుని అంటే స్టేజ్కి అటు ఇటు తిరుగుతా ఉన్నారనమాట. అట్లా కొరడాలతో కొడతాం. సో ఏడుపు పాట వేయాలి ఈయన. ఆయనకి ఏడుపు పాట వేయాలి, ఏ వేయాలో తెలియక ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరని ఆ పాట వేస్తా ఉన్నాడు హార్మోనియం మీద. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే తెలుసో తెలీదు, అది రామాయణంకి సంబంధించిన ఇది కదా అది. ఏదో మొత్తానికి ఆ సీను సీతని చూసి సీత సిచ్యువేషన్ మీద ఉండే పాట అట్టుకుంటది, పాత పాట. ఉమ్. లవకుశ సినిమా, ఆ లవకుశ లవ్ అంటారు. ఆ లవ్ లవ్ కుశ సినిమాలో అది కరెక్టే. సో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా ఉన్నాడు ఆయన. సో చాలా చోట్ల ఇదే నడుస్తా ఉంది. అంటే కొంతమంది నాన్ క్రిస్టియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే, చాలా పవర్ఫుల్ కదరా దేవుడు అంటే. దేవుడు, గాడ్ షుడ్ బి పవర్ఫుల్. ఇఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్, దేవుడు అంత పవర్ఫుల్ అయితే ఆ, అంటే ఇంత ఇంత
రక్తసిక్తమైన దీంట్లో నుంచి ఎందుకు రక్షించాలా? వై గాడ్ హ్యాస్ టు చూజ్ దిస్ వే టు సేవ్ మ్యాన్‌కైండ్ అన్నది కొంతమంది అడుగుతా ఉంటారు. మరి మిమ్మల్ని అడిగారో లేదో గానీ చాలామంది నా హిందూ ఫ్రెండ్స్ అంటే ఇట్లాంటి విధానమే ఎందుకు సెలెక్ట్ జేసుకోవాలన్నది వాళ్ళకి తెలీదు. అంటే తెలియక అడిగేవాళ్ళు కొంతమందయితే ఈ రాధా మనోహర్ దాస్ లాంటోళ్ళు 3 మేకులు గూడా పీక్కోలేనోడు దేవుడెక్కడ అట్లా ఉంటదని జెప్పి అనే పరిస్థితులు ఉన్నాయి కదా! చాలా సార్లు అంటే ఒకలాంటి ఆ మీక్‌నెస్ సిట్యుయేషన్‌లో యేసు ప్రభు కనిపిస్తా ఉన్నప్పుడు ఆ 'ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్' మూవీలో ఆ పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు ఆహ్, అంటే అంత పవర్‌ఫుల్ గాడ్ అందులో గూడా పిలాతుతో అంటాడు, "పైనుంచి నీకిది అధికారం ఇవ్వకపోతే నువ్వు నన్ను ఏమి చేయలేవని" చెప్పి ఆయన నేను అంటే ఎందుకు ఇదంతా సిట్యుయేషన్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అన్నది సో, నేను కొంచెం బిబ్లికల్ నేరేటివ్‌లో బిగ్గర్ పిక్చర్ ఒకటి చూపించడానికి ప్రయత్నం చేస్తా. మా ఫ్రెండ్ ఒకడున్నాడు 'బెన్‌హర్' అని వాడు ఇంటర్‌లో బాగా క్లోజ్ అన్నమాట. వాళ్ళు హెబ్రోన్ చర్చ్. వాడికి సినిమా చూడటం గాదు గదా! సినిమా హాల్ లోపల ఎట్లా ఉంటదో కూడా గాదు. సినిమా హాల్ క్యాంపస్ లోపల గేట్ దాటితే ఎట్లుంటదో గూడా తెలీదాడికి చిన్నప్పటి నుంచి. వాడి పరిస్థితి అది. ఆడినట్లా పెంచారు. అస్సలు సినిమాలు జూసే ఇది గాదు. మా ఇంట్లో పరిస్థితి ఏందంటే సినిమాకెళ్తామంటే మా నాన్న ప్రార్థన జేసి పంపించేవాడు సినిమాకి. అయితే మేము కొన్ని జూసేవాళ్ళం సినిమాలు. ఈడు చూసేవాడు గాదు. వీడు కాకపోతే మేమేదన్నా ఒక సినిమా జూసొస్తే వీడు ఇంటర్వెల్ టైమ్‌లో లంచ్ అవర్‌లో "బావ సినిమా అది కాదు బావ స్టోరీ" అని మాతో వాదిచ్చేవాడనమాట. ఈడేమో కాలేజ్‌కొస్తా వాల్ పోస్టర్ జూస్తాడు. వాల్ పోస్టర్ జూసి ఆడొక సినిమా కథను ఊహించుకుంటాడు. దాని మీదున్న బొమ్మలు, దాని మీదున్న ఇది. "అరె! మేము సినిమా జూసావురా బాబు" అనంటే, ఆడు గంటలు, గంటలు మాతో వాదిస్తాడు. "అది గాదు స్టోరీ అది ఇది అయ్యుంటది స్టోరీ. నువ్వు సరిగ్గా చూడలేదేమో బావ" అంటాడు. "అరేయ్! నువ్వు చూడకపోవడం ఏందిరా బాబు మేము సినిమా జూసినోళ్ళంరా" అంటే ఇట్లుంటది. చాలా మందికి వాల్ పోస్టర్ థియాలజీలు అంటే మనకెక్కడో ఒక పిక్చరు ఎక్కడో ఒక సఫరింగ్ సర్వెంటు, లేకపోతే ఒక మెస్సయ్య, లేకపోతే యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా ఎక్కడెక్కడో ఒక చిన్న చిన్న గ్లింప్సెస్ ఆఫ్ క్రైస్ట్ కనిపిస్తా ఉంటది. ఆ గ్లింప్సెస్‌లో నుంచి మనం ఏం జేస్తామంటే మనం ఒక స్టోరీ ఊహించుకుంటాం. ఆ స్టోరీ ఊహించుకొని ఇదే బైబుల్ స్టోరీ ఏమో అని అనుకునే పరిస్థితులు చాలా ఉంటాయి. సో, నేను ఈరోజు ఏం జేస్తాను అంటే, ఏంటిది? ఈ ఈ ఈ ఈ ఈ సిలువ యాగం దేవుడిట్లా ఎందుకు చేయాల్సొచ్చింది అన్న పాయింట్‌ని నేను బిబ్లికల్ నేరేటివ్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తా. సో, కొంచెం ఓర్పుగా వినటానికి ప్రయత్నం జేయండి. రైట్. 'ద బ్లడ్ అండ్ ద సాక్రిఫైస్' అని నేను దీనికి టైటిల్ ఇచ్చాను. ఓకే. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ప్యాటర్న్స్ చాలా బ్యూటిఫుల్‌గుంటాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన ప్యాటర్న్స్ చాలా బ్యూటిఫుల్‌గుంటాయి. తనాహ్ అంటారు ఓల్డ్ టెస్టమెంట్‌ని హీబ్రూ భాషలో. తా అంటే తోరా, నా అంటే నెవీయిం అని, నెవీయిం అంటే ప్రవక్తలని, ఖా అంటే కెటూవీం అని. అంటే జ్ఞాన గ్రంథాలు, విజ్డమ్ బుక్స్ అని. సో, ఓల్డ్ టెస్టమెంట్‌ని వాళ్ళు హీబ్రూ వాళ్ళేం జేశారంటే 3 పార్ట్స్ కింద జేశారు. తోరా, ధర్మశాస్త్రం లేదా లా అన్నారు. ఆహ్, ఆహ్, ఇది నేను తెలుగులో ఇది లా ఇది లాంటి గాదు. ఇంగ్లీష్‌లో కొట్టబోయి రాంగ్ కొట్టా. రైట్. నెవీయిం అంటే ప్రవక్తలు, ప్రొఫెట్స్. కెటువీం అంటే జ్ఞాన గ్రంథాలు. జ్ఞాన గ్రంథాలు. సో, విజ్డమ్ బుక్స్ అని. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే న్యూ టెస్టమెంట్ గూడా అంటే తోరాలో ఆహ్, లేతే లాలో అంటే ఈ 2 ఇంగ్లీష్ గావచ్చు, తెలుగు గావచ్చు ట్రాన్స్‌లేషన్ కొంచెం రాంగ్ ట్రాన్స్‌లేషన్. తోరా అంటే కరెక్ట్‌గా మీనింగ్ ఏంటంటే టీచింగ్ అని. బోధ అని. సో,
మనకి గాస్పల్స్ ఉంటది. గాస్పల్స్‌లో యేసు ప్రభువు చేసిన బోధ ఉంటది. ప్రవక్తలు అంటే అపోస్తలులు చేసిన కార్యాలుంటాయి. సంఘానికి జ్ఞానాన్ని ఇచ్చే పత్రికలుంటాయి. ఎపిసోడ్స్ ఉంటాయి. లెటర్స్ ఉంటాయి. సో, మీరు జాగ్రత్తగా గమనిస్తే మోషే గారు కొండెక్కిన తర్వాత ఈ తోరాని ఈ టీచింగ్‌ని తీసుకొనొస్తాడు. యేసు ప్రభు మొట్టమొదటిసారి పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఎక్కడ ప్రసంగం చేశాడు? కొండ మీద చేశాడు. సో, చాలా సిమిలారిటీస్ అంటే సిమిలారిటీస్ అని గూడా గాదు. పాత నిబంధనలో మర్మముగా, మిస్టరీగా ఉన్నది క్రొత్త నిబంధనలో రివీల్ అయింది. దేవుని యొక్క చిత్తము లేకపోతే దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క గాడ్స్ విల్ లేకపోతే గాడ్స్ ప్లాన్ ఇక్కడ మిస్టరీగుంది. దేంట్లో పాత నిబంధనలో మిస్టరీ అది. క్రొత్త నిబంధనలో ఇది రివీల్ అవుతది. అంటే పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే దేవుని ప్లాను ఇట్లా మూసి పెట్టుంటే పాత నిబంధన, ఇట్లా ఓపెన్ చేసి పెడితే క్రొత్త నిబంధన. దేవుని చిత్తం ఇట్లా మూసుంటే పాత నిబంధన, దేవుని చిత్తం ఇట్లా రివీల్ అయితే క్రొత్త నిబంధన. సో రివీల్డ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్టిమెంట్, కన్సీల్డ్ న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఈక్వల్ టు చేతు జస్ట్ అ మినిట్. సారీ. సో కన్సీల్డ్ న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ టెస్టిమెంట్, రివీల్డ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి ఏమీ డిఫరెన్స్ లేదు. దేవుని చిత్తం మొత్తం ఇట్లా మిస్టరీగా క్లోజ్ అయిపోయి ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్ అని, ఆ దేవుని చిత్తం ఓపెన్ అయితే న్యూ టెస్టిమెంట్ అని. సో ఇది యాక్చువల్గా రెండిటికి ఉన్న డిఫరెన్స్. సో మనం న్యూ టెస్టిమెంట్లో ఏది అర్థం చేసుకోవాలనుకున్నా, రక్షణ కావచ్చు, విమోచన కావచ్చు, హోలీ స్పిరిట్ లార్డ్ ఇన్ఫిల్లింగ్ కావచ్చు, చర్చ్ కి ఉన్న కమిషన్ కావచ్చు, యేసు ప్రభు చేసిన బోధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని ప్లాన్ ప్రకారం న్యూ టెస్టిమెంట్లో రివీల్ చేయబడినాయి. అందుకే యేసు ప్రభు మాట్లాడేటప్పుడు కొన్ని చేసేటప్పుడు ఏమంటాడంటే రాసి ఉన్నది నెరవేర్చబడినట్లు, రాసి ఉన్నది నెరవేర్చబడినట్లు అన్న మాటలు చాలా క్లియర్గా ఆయన ఆయన రాస్తా ఉంటాడు. సో మనం ఈ కాంటెక్స్ట్ లో మనం కొంచెం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది కొంచెం ఈజీ క్వశ్చన్. యేసయ్య శిలువ మీద ఎందుకు చనిపోయాడు అని. ఎందుకు చనిపోయాడు అంటే యేసయ్య మన పాపముల నిమిత్తం శిలువ మీద చనిపోయాడు. చాలా ఈజీగా చెప్పేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం ఎందుకు చనిపోయాడని. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. యేసు ప్రభు మన పాపాల నిమిత్తం ఎందుకు చనిపోయాడని. మనోళ్ళు ఏం చెప్తారు అంటే పరలోకానికి తీసుకెళ్ళటానికి మన సువార్తలు కూడా ఇదే కాన్సెప్ట్లో ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. ఇదంతా కూడా నాశనం అయిపోతా ఉంది. అంటే యేసు ప్రభుని ఎలా చూపిస్తారంటే ఒక ఫైర్ ఆఫీసర్ లాగా, ఒక బిల్డింగ్ తగలబడిపోతా ఉంటే ఆ బిల్డింగ్ లో నాశనం అయిపోతా ఉంటే చచ్చిపోయే వాళ్ళని ఆ నాశనం అయిపోయే బిల్డింగ్ లో నుంచి, అంటే ఈ భూమిలో నుంచి తీసి ఇంకొక బెటర్ ప్లేస్ ఆయన పరలోకంలో తీసుకెళ్లి పెడతాడు. అందుకు మన పాపాల కోసం చనిపోయాడు అన్న కాన్సెప్ట్ మనం వింటాం. మొన్న ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన ఇదే మాట అన్నాడు. ఏమని? ఇంకా ప్రవీణ్ మన దగ్గరకు రాడు, మనమే ప్రవీణ్ దగ్గరికి వెళ్ళాలి. అది అది అంటే కొంచెం తెలుగు, నేను పేరు చెప్పను కానీ తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం మంచి టీచర్గా పేరు పొందిన ఆయన అన్న మాట ఏంటంటే ప్రవీణ్ మన దగ్గరికి రాడు, మనమే ప్రవీణ్ దగ్గరికి వెళ్ళాలన్నాడు. అది బిబ్లికల్ గా రైట్ అండర్స్టాండింగ్ కాదు. ఎందుకంటే అపోస్తుల విశ్వాస ప్రమాణం అంటే కొన్ని చర్చెస్ లో దాన్ని అలవాటుగా చదివేస్తారు. కొన్ని చర్చెస్ లో అసలు ఈ క్రీడ్స్ ని పట్టించుకోరు.
ఇది ఒక డేంజరస్ యాక్టివిటీ. ఏది అలవాటుగా చదివినా డేంజరసే. అసలు పట్టించుకోకపోయినా డేంజరస్. ఎందుకంటే క్రైస్తవ యొక్క విశ్వాసాన్ని దాంట్లో రాస్తా, దాంట్లో థర్డ్ పార్ట్ ఏమన్నటంటే పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసాన్ని నమ్ముతున్నాను, పాప క్షమాపణ ఉందని నమ్ముతున్నాను, నిత్య జీవము, శరీర పునరుద్ధానం అన్న మాట ఉంటది. క్రైస్తవత్వం నమ్మేది ఏంటి అంటే శరీర పునరుద్ధానం. బలహీనంగా ఘనహీనంగా విత్తబడిన మానవ శరీరాలు యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆ కడబోర ఆ సౌండ్ వచ్చినప్పుడు సమాధులు తెరవబడి చనిపోయిన వారు సమాధుల్లో నుంచి తిరిగి లెగుస్తారు. యోబు భక్తుడు కూడా ఏమంటాడంటే, నా కన్నులతో నా విమోచకుడిని నేను చూస్తానంటాడు. క్రైస్తవత్వం నమ్మేది శరీర పునరుద్ధానాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు, వేరే ప్లేసు. శరీరాలు ఎక్కడ పూడ్చిపెట్టబడి ఉన్నాయి, ఆత్మలు వెళ్ళిపోయినాయి. ఇంకా మళ్ళీ ప్రవీణ్ రాడు మనం అక్కడికి వెళ్ళిపోతామంటే మనం అందరం పరలోకానికి వెళ్ళిపోయి నిత్యత్వం పరలోకంలో ఉండిపోతామని ఒక నేను చెప్పాను కదా, వాల్ పోస్టర్ అభిప్రాయంలో ఉంటారు. అసలు సినిమా తెలియకపోతే వచ్చే ప్రాబ్లం అది. సో దీన్ని మనం ముందు చూడటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు మన పాపాల నిమిత్తం అంటే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చాలా క్లియర్ గా రాస్తాడు. ఏమని? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. ఇది నేను డివైడ్ చేస్తా ఉన్నా వర్స్ని. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. ఇది తండ్రి అయిన దేవుని చిత్తము. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇది తండ్రి అయిన దేవుని చిత్తం. యేసయ్య అంట మనల్ని ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను సిలువ మీద అప్పగించుకున్నాడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మన కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఎట్లుంటది, నేను పాపిని, నా కోసం ఎక్కడో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి సిలువ మీద చనిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే నేను కూడా ఎక్కడికి వెళ్తాను, ఆయన వచ్చి ఏదో ఒక రోజు నన్ను పైకి తీసుకెళ్ళిపోతాడు అని. మన సాల్వేషన్ అంతా కూడా ఇట్లాంటి వర్టికల్ కాన్సెప్ట్లో ఉంటది. కానీ ఇది బిబ్లికల్గా కరెక్ట్ కాదు. ఇది బిబ్లికల్గా కరెక్ట్ అయితే మనకి పాత నిబంధనకు సంబంధించిన చరిత్రతో పని లేదు. పాత నిబంధనకు సంబంధించిన చరిత్రతో పని లేదు. మనకి బైబిల్లో సాల్వేషను లీనియర్ గా కనిపిస్తుంది. రక్షణ, విమోచన, రిడమ్షన్, సాల్వేషన్ అన్నది లీనియర్ గా కనిపిస్తుంది. అంటే ఇట్లా కనిపిస్తుంది, ఇలా కాదు. వర్టికల్ సాల్వేషన్ అసలు బైబిల్ చెప్పదు. వర్టికల్ సాల్వేషన్ అంతా గ్రీక్ ఫిలాసఫీ, హైందవత్వం, లోకంలో ఉన్న దాన్ని ఏమంటారు, మతాలు బోధిస్తాయి. మోక్షము, నిర్వాణ, ఇవన్నీ కూడా, ఈవెన్ ఇస్లాం కూడా వర్టికల్ సాల్వేషన్ గురించి మాట్లాడితే బైబిల్ లీనియర్ సాల్వేషన్ గురించి మాట్లాడుతుంది. నేను ఈ స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య లేదా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని, టు డెలివర్ us ఫ్రమ్ ద ప్రెజెంట్ ఈవిల్ ఏజ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ఫాదర్ అన్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్ అని రాశాడు. ఇది మనకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్. ఇది ఫాల్స్ అజంప్షన్. ఏంటది? ఈ భూమి మీద మనం అంటే ఇది 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 ఎక్కడో దాన్ని ఏమంటారు, యమగోళ యమలీల సినిమా టైపు కాన్సెప్ట్ ఇది. చచ్చిపోయినాడు డింగ్ అని పైకి వెళ్తా ఉంటే పైనుంచి దేవతలు భూమి మీద ఏం జరుగుతుందని చూస్తూ ఉండేది. అట్లాంటి ఒక డిస్టింక్ట్ ప్లేసెస్, దూరంగా ఉండే ప్రదేశాలు ఉంటాయి. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడు.
మనం ఇక్కడ యేసుప్రభుని నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత పరలోకంలో మబ్బుల్లోకి వెళ్ళి గిటార్ వేసుకుంటూ ఆయనతో పాటు పాటలు పాడొచ్చు అన్న ఇది. నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాం. ఇదొక్కటి కరెక్ట్. ఈ పార్ట్ కరెక్ట్. కానీ ఈ కాన్సెప్ట్ ఉంది చూసారా, ఈ పైకెళ్ళి మనం శాశ్వత కాలం, నేను శాశ్వత కాలం గురించి మాట్లాడుతున్నా. నిత్య రాజ్యం, నిత్య జీవం పరలోకంలో ఉన్నది అన్న కాన్సెప్ట్ ఇస్లాంలో ఉంటది, ఆచార క్రైస్తవత్వంలో ఉంటది, కానీ బిబ్లికల్ క్రిస్టియానిటీలో ఉండదు. నేను దీని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. దేవుడు క్రియేషన్ చేసినప్పుడు పరలోకం లేదా ఆకాశం, పరలోకం అన్న ఆకాశం అన్న పర్యాయ పదాలు బైబిల్లో. హెవెన్, స్కై సినోనిమ్స్. ఇప్పుడు తెలుగు బైబిల్లో ఏముంటది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంగ్లీష్లో ఏముంటది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని ఉంది. షమాయిం అనే మాట ఉంటుంది హెబ్రీ భాషలో. హెవెన్స్, షమాయింని ఇంగ్లీష్లో ఏమని ట్రాన్స్లేట్ చేశారు? హెవెన్స్ అని ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో ఏమని ట్రాన్స్లేట్ చేశారు? ఆకాశము అని ట్రాన్స్లేట్ చేశారు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అన్న మాట ఉంది కదా కీర్తనలో. అది మన పాట కింద కూడా పాడుకుంటాం కదా. ఉన్నత స్థలముల నివాసులారా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి అన్న మాటలు మనకు కనిపిస్తుంటాయి. సో ఆకాశము, పరలోకము అన్నవి సినోనిమ్స్, పర్యాయ పదాలు. హెవెన్స్, స్కై అన్న మాటలు సినోనిమ్స్ లాగా వాడారు. షమాయిం అనే మాటకి వాళ్ళు వాడారు. అంటే ఇది ఎసెన్షియల్గా ఏంటయా అంటే ఇన్విజిబుల్ ప్లేస్. ఏది? ఈ ఆకాశం కావచ్చు, పరలోకం కావచ్చు, అదృశ్యమైన ప్రదేశం. భూమి లేదా నేల. భూమి అంటే మనం అనుకునేటట్టు ఇట్లా ఎర్త్ లాగా స్పెరికల్ గా ఒక గోళం లాగా ఉండే ప్రదేశం అన్న ఆలోచన వాళ్ళకి లేదు. సో ఇది ఎప్పుడు వాళ్ళకి ఫస్ట్ దేవుడు బైబిల్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ 1445 బీసీ అప్రాక్సిమేట్ గా. ఆ టైంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ స్టార్ట్ అయిందే 600 బీసీలో. అసలు ఎర్త్ అన్నది గుండ్రమైన స్పియర్ గా ఉంటది అన్నది మనకు అసలు ఏడీలో గెలీలియో టైంలో రోమన్ కాథలిక్ చర్చ్ ఉన్నప్పుడు అది అది ప్రూవ్ అయింది. అయితే మన బైబిల్ ఇన్స్పిరేషనల్ బుక్. దేవుడు సైన్స్ మాట్లాడట్లేదు బైబిల్ ఉపయోగించి. నశించిపోతున్న మానవుణ్ణి రక్షించటానికి బైబిల్ వాడుతా ఉన్నాడు. ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాసెస్ జరుగుతున్న దాంట్లో సాయి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వచ్చాడు. ఇంగ్లాండ్ని చిత్తు చేసిన భారత్ అని పేపర్లో హెడ్డింగ్ కనిపిస్తే ఆ హెడ్డింగ్ ఎక్కడ ఏ కాలంలో వచ్చిందో చూడాలి. స్పోర్ట్స్ కాలంలో వచ్చిందనుకోండి, అది క్రికెట్కి సంబంధించింది. ఇంగ్లాండ్ని చిత్తు చేసిన భారత్ అన్నది తీసుకుని నేను అభిషేక్ దగ్గరికి వెళ్ళి, అభిషేక్ నీకు తెలీదు, ఒక 2 వీక్స్ బ్యాక్ ఇంగ్లాండ్ యుద్ధానికి వచ్చింది భారతదేశానికి. మన మోదీ గారు అసలు ఫ్రంట్ లైన్లో నుంచుని ఇంగ్లాండ్ తుక్కు చేశాడు. కావాలంటే పేపర్లో కూడా పడింది చూడని నేను రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. రెఫరెన్స్ ఉన్నంత మాత్రాన కాంటెక్స్ట్ పరంగా రెఫరెన్స్ లేకపోతే నేను మళ్ళీ రెఫరెన్స్ను పట్టుకుని అబద్ధం చెబుతున్నట్టు. సో కాంటెక్స్ట్ ఎక్కడుందో చూసుకుంటే ఆ కాంటెక్స్ట్లో నుంచి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ కోసం కెమిస్ట్రీ బుక్లు ఎతకూడదు. కెమిస్ట్రీ బుక్ దేనికోసం వాడాలో కెమిస్ట్రీ బుక్ దానికే వాడాలా, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన బుక్ దేనికి వాడాలో దానికే వాడాలి. సో సైన్స్, బైబిల్ సైన్స్ బుక్ కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్ కాదు. నశించిపోతున్న మానవుల్ని, బానిసత్వంలో ఉండి ఇంత భయంకరమైన జీవితాల్ని జీవిస్తున్న మానవుల్ని, అంతే కదా. రేపు మండేకి 2 వీక్స్ దాటుతుంది ప్రవీణ్ పగడాల గారు చనిపోయి. ఇంతవరకు కూడా దానికి సంబంధించిన వివరాలు లేవు. అంటే న్యాయం ఎక్కడ అణగదొక్కబట్టం, అన్యాయం, అక్రమము, బలాత్కారము, అంటే మనుషుల్లో అంటే విభేదాలు, అంటే
భాషను బట్టి, రంగును బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అంటే వివక్షలు చూపించే ఒకలాంటి ఈ నశించిపోతున్న భయంకరమైన ఈ మానవ సమాజంలో వాళ్ళు వాళ్ళకున్న స్థితిలో నుంచి దేవుడు వాళ్ళని రక్షించటానికి రాసిన ఆయన ప్రేరేపించి రాయించిన గ్రంథం బైబిల్. సో ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ బుక్ విచ్ స్పీక్స్ అబౌట్ ద కాస్మాలజీ ఆఫ్ ద యూనివర్స్, కాస్మాలజీ ఆర్ ద యూనివర్స్. సైంటిఫిక్ అప్రోచ్లో అసలు బైబిల్ని చూడకూడదు. మ్యాథమెటికల్ అప్రోచ్లో బైబిల్ని చూడకూడదు. దేర్ మే బి ఫ్యూ థింగ్స్ అటు ఇటుగా కొన్ని విషయాలు కలుస్తాయేమో కానీ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు డూ విత్ ద బైబిల్. దేవుడు నశించిపోతున్న మానవుడి యొక్క దుస్థితికి దేవుడు సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్న మాట బైబిల్. సో మనం ఆ కాంటెక్స్ట్లోనే చదవాలి. సో ఇంగ్లాండ్ని చిత్తు చేసిన భారత్ అని స్పోర్ట్స్ కాలంలో మనకి ఆ హెడ్డింగ్ కనిపించినప్పుడు అది కేవలం ఆటకు సంబంధించిందే. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ సినారియో, ఇట్స్ ఎ స్పోర్ట్స్ థింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని పొలిటికల్ లెవెల్లోకి తీసుకెళ్ళకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే బైబిల్ చదువుతున్న ప్రతిసారి సైంటిఫిక్ అప్రోచ్లోకి వెళ్ళకూడదు. దేవుడు మానవుడి యొక్క దుస్థితికి దేవుడు ఇస్తున్న ఆన్సర్ కింద మాత్రమే మనం దీన్ని తీసుకోవాలా. సో పరలోకం లేదా ఆకాశం అదృశ్యమైన ప్రదేశం, భూమి లేదా నేల దృశ్యమైన ప్రదేశం. సో అదృశ్యమైన లోకము, దృశ్యమైన లోకం రెండు ఉంటాయి. దీంట్లో దేవుడు ఏం చేశాడంటే క్రియేట్ చేసి, ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇది పెట్టాను. అధికారం అంటే దీన్ని పరిపాలించే అధికారం మాత్రం దేవుడు నరులకు ఇచ్చాడు. సో నేను కిరీటం అక్కడ పెట్టాను. సో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృజించినాడు, పరలోకాన్ని, హెవెన్స్ని, ఎర్త్ని సృజించినాడు. మనుషులు మాత్రం దాన్ని రూల్ చేయడానికి అధికారం ఇచ్చాడు. సో మ్యాన్ హ్యాస్ టు అడ్మినిస్టర్ ద క్రియేషన్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఇది మనకు తెలిసిన విషయం. అయితే ఈ మనిషి ఏం చేశాడయ్యా అంటే ఈ ఆకాశవాసుల్లో నుంచి తిరుగుబాటు చేసిన అపవాది సమూహంతో రిలేషన్ పెట్టుకోవడం మొదలు పెట్టాడు దేవుడితో కంటే. ఇది మనకు తెలుసు. ఏదేను తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో. ఆ స్థానం ఇచ్చిన దేవుడి కంటే ఈ వీళ్లతో రిలేషన్షిప్ కొనసాగించడమే కనిపిస్తూ ఉంటుంది మనకి. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 9, 10, 11 అధ్యాయాల దాకా నరులు వాళ్ళని సృజించిన దేవుడు, వాళ్ళకి సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, వాళ్ళకి అధికారాన్ని ఇచ్చిన దేవుడు కంటే వీళ్ళు ఏం చేశారయ్యా అంటే తిరుగుబాటు చేసిన ఆకాశవాసులతో సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆదికాండం 10, 11 అధ్యాయాల్లోకి వచ్చేటప్పటికి మనకేం కనిపిస్తుందయ్యా అంటే దేవుడు మనుషులందరినీ ఆయన ఏం చేశాడు? వదిలేశాడు. భాషల్లో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి వాళ్ళందరిని వదిలేశాడు. సో అప్పుడు ఏమైందయ్యా అంటే దేవుడు ఆశించిన విధంగా కాకుండా నరులు అపవాది సమూహానికి బానిసలైపోయి అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే అపవాది సమూహం చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఆ ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి సాతాను, ఇదిగో ఇవన్నీ లోకరాజ్యాలన్నీ నాయి, నువ్వు నాకు నమస్కారం పెడితే నేను నీకు ఇచ్చేస్తానంటే, నీ చేతుల్లో ఎక్కడున్నాయి, అది నా చేతుల్లో ఉంది అని దేవుడు అనలా. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్న మాటని ఈ లోకాధికారి సమయం వచ్చిందని యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ అది. సో ఏమైందయ్యా అంటే దేవుడు ఇట్లాంటి కింగ్డమ్, ఇట్లాంటి రాజ్యం, లేకపోతే ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఇట్లాంటి ఆర్డర్ దేవుడు ఉద్దేశించాడు. ఇటువంటి ఆర్డర్ దేవుడు ఉద్దేశించితే మానవుడు చేసిన పాపం వల్ల ఏమైందయ్యా అంటే ప్రజెంట్ ఇట్లాంటి ఆర్డర్, ఇట్లాంటి వరల్డ్ సిస్టమ్ ఒకటి వచ్చింది. సో పరిపాలన వ్యవస్థ, ఈ యూనివర్స్ని పరిపాలించే వ్యవస్థ ఇలా ఉండాలని దేవుడు ఆశిస్తే మానవుడి యొక్క పాపం వల్ల ఏమైందయ్యా అంటే నరులందరూ దేవునికి దూరం అయిపోయి అపవాది కింద బానిసలైపోయి స్లేవరీలోకి వచ్చి అపవాది యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయారు. సో మీరు గమనించండి. సో బైబిల్ ని 3 పార్ట్స్ కింద మనం క్లాసిఫై మనం డివైడ్ చేయొచ్చు. 3 గ్రూప్స్లోకి బైబిల్ని మనం డివైడ్ చేసుకుంటూ రావచ్చు. దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు గాడ్స్ డిజైర్డ్ విల్ ఇది.
దేవుని యొక్క డిజైర్డ్ విల్, దేవుడు ఆశించిన చిత్తం ఏంటయ్యా అంటే నరులు పరిపాలన చేయాలని. కీర్తనలు 8లో కూడా ఇదే అంటాడు కదా దావీదు, ప్రభా నువ్వు కలుగు చేసిన ఆకాశాలని నక్షత్రాలని నేను చూడగా. నువ్వు నరుడి గురించి ఆలోచించడానికి వాడు ఏ పాటి వాడు, దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసినా గానీ మహిమా కిరీటాన్ని వాడికి ధరింపజేశావు, నీ చేతి పనుల మీద వాడికి అధికారం ఇచ్చావని చెప్పి దావీదు మహారాజు అక్కడ దేవుణ్ణి కీర్తిస్తున్న విషయం మనకు కీర్తనలు 8లో కనిపిస్తుంది. సో గాడ్ డిసైడ్ విల్ ఇది, ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలా క్రియేషన్లో అని అన్నాడు. అనుకుని దేవుడు ఇట్లా పెట్టాడు. పెడితే మానవుడు చేసిన పాపం వల్ల ఏమైందంటే ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కాకుండా ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. దేవుడు ఆశించిన విధంగా కాకుండా ఎవరైతే రిప్రజెంటేటివ్స్గా ఉండాల్సిన వాళ్ళు బానిసలైపోయి తిరుగుబాటు చేసిన అపవాది సమూహం ఏమైపోయిందంటే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు బైబిల్ దీన్ని ఏమంటదంటే వీళ్ళు రూల్ చేసే టైము, ఈ ఈవిల్ గవర్నమెంట్ పరిపాలించే టైము, దాన్ని ఏమంటది అంటే ఈ దుష్ట యుగము అని అంటది. దీని చివరిలోకి వచ్చినప్పుడు దానియేలు ఇది గ్రంథంలో మనం చూస్తాం, నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. అంటే నరుల్లో స్వార్థపూర్వకమైన అధికారులు ఉంటారు కదా. పౌలు గారు మాట్లాడుతూ కూడా ఎఫ్ఎస్సి పత్రికలో, మీరు చేసే పోరాటం మనుషులతో కాదు కానీ మధ్యాకాశ శక్తులు, ప్రస్తుత అంధకార శక్తులకు దాసులైన వారు, ఈ లోకనాథులని మాట్లాడుతుంటాడు. సో నెబుకద్నెజరుకు వచ్చిన కళను బట్టి దానియేలు కూడా ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, బాబు ఇప్పుడు ఆ గోల్డ్ది నీది బబులోను సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం పోయిన తర్వాత భుజాలు సిల్వర్ వచ్చి మెడో పర్షియన్ కింగ్డము, మాదాయి పర్షియన్ సామ్రాజ్యం, దాని తర్వాత నడుము ఇత్తడిది వచ్చుద్ది, అది గ్రీసు సామ్రాజ్యం, దాని తర్వాత ఇనప కాళ్ళు 2 వస్తాయి, అది రోమా సామ్రాజ్యం. ఆ టైంలో మనుషుల చేత చెక్కబడని ఒక రాయి, అంటే దేవుడు దగ్గర నుంచి వచ్చే రాయి అని, మనుషుల చేత చెక్కబడిన ఒక రాయి వచ్చి ఈ పరిపాలన చేస్తున్న ఈ రాజ్యాలు ఆ చివర్లో ఉన్నప్పుడు దాన్ని ఇట్లా కొడితే ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి. అప్పుడు ఈ రాయి స్లోగా పెద్దదయ్యి ఇది భూమిని మొత్తాన్ని ఆక్రమిస్తుంది అని దానియేలు ఆయనకి ఆ కళ యొక్క నిర్వచనం చెప్తా మళ్ళీ 7వ అధ్యాయంలో కూడా ఒక మాట కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది అంటే సింహాసనాలు వేయబడి అని, సింహాసనాల మధ్యలో ఒక మహావృద్ధుడు కూర్చుని ఉన్నాడని, ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ అన్న మాట కనిపిస్తుంది. అంటే మహావృద్ధుడు అంటే బాగా ముసలోడని కాదు అక్కడ అర్థం. బిగినింగ్ లేకుండా, ఆరంభం లేకుండా, అంతం లేకుండా ఫర్ ఎవర్ జీవిస్తున్నవాడు, ఎప్పటి నుంచో ఎప్పుడు దాకా, ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ జీవిస్తున్న వాడిని ఎట్లా ఎక్స్ప్లెయిన్, దానికి ఒక పదం లేక తెలుగులో ఏమని చేశారంటే మహావృద్ధుడు అంటే తండ్రి గురించి మాట్లాడిన మాట. ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని ఇంగ్లీష్లో అన్నారు. ఆ మహావృద్ధుడు కూర్చున్నప్పుడు మేఘాల మీద మనిషి కుమారుని పోలిన వాడిని ఒక ఆయన్ని తీసుకుని వస్తారు ఆయన మధ్యలోకి. అందుకే సన్ ఆఫ్ మ్యాన్ అని యేసు ప్రభు తన గురించి మాట్లాడతాడు. నువ్వు 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 నిజంగా దేవుని కుమారుడువేనని వాళ్ళు మందిరంలో అడిగినప్పుడు, మనిషి కుమారుడు మేఘారూఢుడై వచ్చినప్పుడు మీరు చూస్తారని యేసు ప్రభు చెప్తే వాళ్ళు బ్లాస్ఫమీ అని బట్టలు చించుకోవడానికి కారణం ఏంటి అని అంటే, అది పాత నిబంధనలో ఉన్న ప్రవచనం. ఆ మనిషి కుమారుడికి ఎవరైతే ఆ మహావృద్ధుని ఎదుటికి వస్తాడో గ్రంథాలు తెరవబడి అని ఉంటది. అప్పుడు ఈ భూమి మీద సర్వాధికారం ఆయన చేతికి ఇవ్వబడింది అని ఉంటది. సో దేవుడు ఆశించిన అధికారాన్ని మానవుడు పాపం ద్వారా పోగొడితే, ఒక తప్పుడు రాజ్యం, ఒక దుష్టకాలం ఈ భూమి మీద ఉంటే, ఒక దుష్ట యుగం ఈ భూమి మీద ఉంటే, ఒక దుష్ట పరిపాలన ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు మనుషు కుమారుడు వచ్చి ఆ పరిపాలన మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని మరలా దేవుని రాజ్యాన్ని వెనక్కి తీసుకుని వస్తాడు. అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదటి మాట ఏం చెప్పాడు ఆయన పరిచర్య మొదట్లో?
మత్తయి సువార్త 4వ అధ్యాయము, దేవుని రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందండి అన్నాడు. సో నేను బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటిని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరందరూ క్రిస్టియన్స్ కాబట్టి కొంచెం బైబిల్ చదివి ఉంటారు కాబట్టి మీకు అవగాహన ఉంటదని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఇప్పుడు ఒక దుష్ట యుగం నడుస్తా ఉంది. ఒక దుష్ట పరిపాలన నడుస్తా ఉంది. దుష్టుడి కింద ఉన్న దుష్టమైన అధికారులు లోకాల్ని, ప్రపంచాల్ని, రాజ్యాల్ని పరిపాలన చేస్తా ఉన్నారు. ఈ టైంలో మనం న్యాయం కావాలంటే న్యాయం దొరకదు. ఇది ఎప్పుడు దొరుకుద్దా అంటే మెల్కీసెదెకు క్రమంలో దావీదు సింహాసనం మీద నిరంతరం కూర్చుని పరిపాలించే రాజు వస్తే గాని దొరకదు. మెల్కీసెదెక్ అంటే మలేక్ అంటే రాజు, జడకా అంటే నీతి హెబ్రీ భాషలో. జడకా అంటే నీతి, మలేక్ అంటే రాజు. అంటే నీతి గల రాజు దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలించేటప్పుడు తప్పితే రేపొద్దున మనకేమన్నా న్యాయం జరుగుద్దా? లేకపోతే ఇట్లాంటిది ఇంకోటి ఏమన్నా జరిగినా క్రైస్తవులకి న్యాయం జరుగుద్దా? వి వాంట్ జస్టిస్ అని చెప్పి మనం ప్లకార్డులు వేసుకుని మనం రోడ్డు మీదకి వెళ్ళినంత మాత్రాన న్యాయం జరుగుద్దా అంటే, మానవులకి న్యాయం జరగాలి అంటే మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన రాజు దావీదు సింహాసనం మీద కూర్చుంటే తప్పితే, నీతిగల రాజు దావీదు సింహాసనం మీద కూర్చుని యెషయా గ్రంథంలో ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, ఒక కుమారుడు అనుగ్రహించబడును, అతను భుజాల మీద రాజ్యభారము ఉంటది అని చెప్పి యెషయా చెప్తా, నీతి న్యాయాలను బట్టి సదాకాలము దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాడు అని చెప్పి అక్కడిచ్చిన ప్రవచనం నెరవేర్చబడితే తప్పితే ఈ భూమి మీద నీతి న్యాయాలు అన్నది బేసికల్ గా జరగవు. సో ఈ దుష్టకాలం ఒకటి నడుస్తుంది. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడయ్యా అంటే సిలువ మీద ఈ ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచింపవలనని. నేను గలతీ పత్రిక 1:4 మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో అంటే, ఈ ప్రస్తుత దుష్టకాలం పోబోతా ఉంది. పోయి మొదటి ఆదాము, అందుకే మొదటి ఆదాము కడపటి ఆదాము అన్న మాట వాడారు. ఫస్ట్ యాడము ఏదైతే చేయలేకపోయాడో అది కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు ప్రభు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? దేవుడు ఫస్ట్ ఆశించిన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది చూసారా, దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాబోతా ఉన్నాడు. ఇక్కడ ప్రస్తుత దాంట్లో దేవుని నామం దూషించబడు. అందుకే యేసు ప్రభు సంఘానికి నేర్పించిన ప్రార్థన ఏంటంటే, పరలోకమందునున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలా, నీ రాజ్యము, ఇది ఉంది చూసారా, ఇది నీ రాజ్యం రావాలా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అంతటా నెరవేర్చబడాలా. ఇది ఆయన నేర్పించిన ప్రార్థన. సో బైబిల్ మొత్తాన్ని మనం చూస్తే మనం 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 ఆ 3 సెట్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. ద వే గాడ్ క్రియేటెడ్ అండ్ ద వే గాడ్ డిజైర్డ్ ద క్రియేషన్ టు బి లైక్ అని. అది మొదటి ఆదాము దాన్ని ఎలా చేతులారా చెడగొట్టుకుని నాశనం చేసుకున్నాడు. కడపడి ఆదాము మళ్ళీ దాన్ని ఎలా రెస్టోర్ చేసి మరలా దేవుని రాజ్యాన్ని స్థిరపరిచాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో మనకి ఇది రక్షణ అనేది ఏంటంటే ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించవలనని. అందుకే యేసు ప్రభు ఆయన సువార్తల్లో మాట చెప్తున్నప్పుడు దేవుని రాజ్యం సమీపించింది, దేవుని రాజ్య సువార్త అన్న మాటలు మాట్లాడుతా ఉన్నాడు. దిస్ ఈజ్ నాట్ వర్టికల్. ఇది వర్టికల్ సాల్వేషన్ కాన్సెప్ట్ కాదు బైబిల్, ఇది లీనియర్. ప్రస్తుత యుగం, రాబో యుగం అన్న మాటలు మనకి నూతన నిబంధనలో, పాత నిబంధనలో అన్ని చోట్ల కనిపిస్తాయి ఈ మాటలు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సండే స్కూల్ థియాలజీ లేకపోతే వాల్ పోస్టర్ థియాలజీ వల్ల మనకి సినిమా మొత్తం అర్థం కాదు. అక్కడక్కడ బిట్స్ అండ్ పార్సల్స్ గా మనం ఎక్కడెక్కడో కొంచెం సత్యాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇందాక చెప్పాను కదా ఒక దుష్టరాజ్యం ఏర్పడబడిందని. ఈ దుష్టరాజ్యంలో నుంచి దేవుడు ఆశించిన ఈ రాజ్యాన్ని తీసుకురావడానికి దేవుడు తన రక్షణ ప్రణాళికను మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిసారి ఎవరిని పిలిచాడు బయటికి అంటే అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి అబ్రహాము యొక్క సంతానము ద్వారా అబ్రహాము యొక్క సంతానం
సీడ్ సంతానము. అంటే అబ్రహాముకి చాలా మంది పిల్లల్ని ఇస్తున్నాడు. ఇజ్రాయేలీలు వల్ల ఈ రాజ్యం కట్టబడుతుంది అని అంట. మళ్ళీ గలతీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో సంతానము అని ఆయన అనేక మంది గురించి మాట్లాడలేదు, కానీ ఒక్కడి గురించే మాట్లాడాడు. అబ్రహాముకు కూడా యాక్చువల్గా సువార్త అందింది అని చెప్పి గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు రాస్తారు. సో దేవుడు ఫస్ట్ గాస్పుల్ ఎవరికి చెప్పాడయ్యా అంటే అబ్రహాముకు చెప్పాడు. ఈ రాంగ్, ఈ దుష్ట యుగం ఎప్పుడైతే మొదలైందో, ఈ దుష్ట సామ్రాజ్యం ఎప్పుడైతే మొదలైందో, దాంట్లో నుంచి అబ్రహామును పిలిచి అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ఏమని నిబంధన చేసుకుంటున్నాడు? అబ్రహాము, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తా. నీ సంతానం ఎట్లా ఉంటుందంటే, ఆకాశంలో నక్షత్రాలు ఎట్లుంటాయో, ఇసుకలో ఇసుక రేణువులు ఎట్లుంటాయో అట్లాంటి సంతానాన్ని ఇస్తా. ఈ సంతానం ఒక వేరే దేశంలో ఒక రాజు కింద 400 సంవత్సరాలు వాళ్ళ శ్రమను అనుభవించిన తర్వాత వాళ్ళు నేను బయటకు తీసుకొస్తా. బయటకు తీసుకొచ్చి వాళ్ళకి నేను ఒక దేశాన్ని ఇస్తాను అన్న మాటను వాడతాడు. సో అబ్రహాంకి సువార్త చెప్పినప్పుడు బైబిల్లో ఈ సువార్త కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి నిర్గమకాండంలో అబ్రహాము సంతానం విస్తరించిన తర్వాత కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఒక భయంకరమైన స్వార్థంతో కూడుకున్న, తన మేలు మాత్రమే ఆలోచించి పక్కనోళ్ళని అణగదొక్కి అవసరమైతే చంపేసే ఒక రాజు, ఒక వ్యవస్థ, ఒక సెల్ఫిష్, దాన్ని ఏమంటారు, అప్రెసరు, అణగదొక్కేవాడు, అవసరమైతే చంపేనా కానీ, ఇట్లాంటి ఒక కింగ్, ఒక కమ్యూనిటీ, లేకపోతే ఒక సమాజం. దీంట్లో నుంచి ఇజ్రాయేలీల్ని దేవుడు ఏం చేస్తాడంటే విమోచిస్తాడు. ఫస్ట్ టైం బైబిల్లో విమోచన, రిడమ్షన్, రక్షణ అన్న మాటలు కనిపిస్తాయి. నేను ఇందా చెప్పా కదా, పాత నిబంధనలో ఉన్న మర్మము క్రొత్త నిబంధనలో ఓపెన్ అయింది, రివీల్ అయిందని. ఈ రిడమ్షన్ అయిన తర్వాత ఇజ్రాయేలీల్ని ఆయన విమోచించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇజ్రాయేలీలతో ఒక నిబంధన చేసుకుంటాడు. నిబంధన చేసుకుని ఇప్పుడు నేను మీకు చెప్తా వచ్చా కదా, ఒక ఫాల్స్ ఒక ఫాల్స్ కింగ్డమ్, లేకపోతే ఫాల్స్ అంటానికి కాదు, ఒక వికెడ్ కింగ్డమ్ ఒకటి పరిపాలన చేస్తుంది. వికెడ్ కింగ్డమ్కి ఎవరు ఇక్కడ సాదృశ్యం అంటే ఈజిప్ట్. ఈ ఈజిప్ట్కి సాదృశ్యం. సో ఈ వికెడ్ కింగ్డమ్లోంచి దేవుడు ఏమి తీసుకురావాలనుకుంటున్నాడు? గాడ్స్ కింగ్డమ్ తీసుకురావాలనుకుంటున్నాడు. గాడ్స్ కింగ్డమ్ దేవుడు తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఈ వీళ్ళని విమోచించి వీళ్ళతో నిబంధన చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని రాజ్యం ఎలా ఉండాలో ఆయన ఉద్దేశాలని, ఆయన ఆలోచనల్ని వాళ్ళకి నేర్పిస్తాడు, బోధిస్తాడు. దాన్నే ఏమన్నారంటే తోరా, ధర్మశాస్త్రం, లా అన్నారు. సో ఏం చేస్తున్నాడు? ఒక వికెడ్ కింగ్డమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని అంటే రిడీమ్ చేసి, సేవ్ చేసి వాళ్ళతో నిబంధన చేసుకుని వాళ్ళకి బోధించి, వీళ్ళు ఎప్పుడైతే బోధ నేర్చుకుంటారో, బోధించిన తర్వాత మనకి నిర్గమకాండంలో ఏం కనిపిస్తుంది అని అంటే మోషేని పైకి రమ్మంటాడు. మళ్ళీ పైకి రమ్మని, ఇదిగో వాళ్ళందరికీ గుడారాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ జీవిస్తున్నారు కదా, నేను కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి జీవిస్తాను, నాకు గుడారం కట్టు అంటాడు. సో కార్యము ఏంటయ్యా అంటే ఇది ఒక వికెడ్ కింగ్డమ్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి, దిస్ ఈస్ ద మోడల్ ఆఫ్ సాల్వేషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద బైబిల్. వికెడ్ కింగ్డమ్లో నుంచి సేవ్ చేసి దాంట్లో నుంచి ఒక కవెనెంట్లోకి మనల్ని తీసుకొచ్చి, ఆ కవెనెంట్లో నుంచి మనకి టీచింగ్ ఇచ్చి, ఆ టీచింగ్లో నుంచి దేవుడే మన మధ్యలో జీవించే ఒక
ఒక ఒక ఒక ఒక దేశం అంటే గాడ్స్ ఓన్ కింగ్డమ్. గాడ్స్ ఓన్ కింగ్డమ్. దేవుడే వాళ్ళకి రాజుగా, వాళ్ళ ఆయన ప్రజలుగా. దేవుడు మన మధ్యలోకి వచ్చి జీవించబోతున్నాడు. ఇమ్మానుయేలు, గాడ్ విత్ అస్, దేవుడు మనతో. యేసు ప్రభుకి అందుకే ఆ పేరు ఇమ్మానుయేలు. మీరు గమనించండి, ఫస్ట్ నుంచి కూడా అదే. ఏదేనులో దేవుడు వాళ్ళతో సంచరించాడు. ఇక్కడ దేవుడు వాళ్ళతో సంచరించడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు మానవుల దగ్గరకు వస్తున్నప్పుడు ఇమ్మానుయేలుగా వచ్చాడు. ప్రకటన గ్రంథం 21:22 చదివితే, ఇదిగో దేవుని నివాసం తన ప్రజల మధ్యలో ఉంది, ఆయన వారితో కాపురం ఉంటాడు అని ఉంటది. ప్రకటన గ్రంథం 21లో మీరు చదివితే, మనుషుల నివాసం దేవుడితో ఉంటదని లేదు బైబిల్లో ఎక్కడా కూడా. దేవుని నివాసం మనుషులతో ఉందని ఉంది. ద డ్వెల్లింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ హిస్ పీపుల్ అని ఉంది. ఇట్స్ నాట్ ఆర్ డ్వెల్లింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ విత్ ద లార్డ్, ఇట్ ఈస్ హిస్ డ్వెల్లింగ్ విత్ అస్. ఆయన మనతో కాపురం ఉంటాడు, మనం ఆయనతో కాపురం ఉన్నాం. దేవుడు మన మధ్యలోకి వస్తాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇది బైబిల్ చెప్తుంది. టాబర్నాకిల్ దేవుని నివాసము. ఆయన 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 ఇమ్మానుయేలు, గాడ్ విత్ అస్, మనతో, మనకి తోడుగా ఉండే దేవుడు. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇది బైబిల్ చెప్తున్న రక్షణ ప్రణాళికకి మనకి కనిపించే ఒక నమూనా. అందుకే ఎప్పుడైతే రక్షించబడ్డారో, ఎప్పుడైతే నిబంధనలోకి ఎంటర్ అయ్యారో, అపోస్తుల ఆది సంఘం ఏం చేసింది? అపోస్తుల బోధ యందును కదా, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు ఎడతెగక ఉంది. వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారయ్యా అంటే, క్రీస్తు ప్రభు మరలా వచ్చి మన మధ్యలో జీవించడం కోసం ఎదురు చూస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ సాల్వేషన్. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే, రక్షణ దేవుని యొక్క కార్యము, నిబంధన దేవునితో రిలేషన్షిప్, ధర్మశాస్త్రం దేవుని యొక్క ఉద్దేశము, లేక దేవుని యొక్క చిత్తము, దేవుడు మన మధ్యలో ఉండటము దేవుని యొక్క ఉద్దేశం. చాలా క్లియర్గా దేవుడు ఆయన ఆలోచనని మనకు బయలుపరుస్తా ఉన్నాడు. విమోచన దేవుని యొక్క కార్యం, రక్షించటం. రక్షించిన తర్వాత మనతో ఒక రక్త సంబంధంలోకి దేవుడు రావడం, మనల్ని ఆయన కుమారులుగా చేసుకోవడం. అందుకే రోమపత్రిక 8:24 ఏమంటాడంటే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందుకున్న మనము కూడా దత్తపుత్రత్వం కొరకు మిగులు ఆశతో కనిపెట్టుకొనుచున్నాము అని రాస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6వ వచనాల దాకా చూస్తే, దేవుని తన యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా చేసుకోవాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. సో దేవుడు రక్షించుకుని మనతో ఒక రక్త సంబంధాన్ని ఏర్పరచుకుని, ఆయనతో ఎలా జీవించాలో, ఆయన ప్రజలుగా మనం ఎలా బ్రతకాలో, ఆయన ఉద్దేశం ఏంటో ఆ బోధ మనకి నేర్పించి, ఆ నేర్చుకుంటున్న మనతో దేవుడు వచ్చి ఉండాలి అన్నది బైబిలు. దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క సంబంధం గురించి, దేవుని యొక్క చిత్తం గురించి, దేవుని యొక్క ఉద్దేశం గురించి బైబిల్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నేను ముందుకెళ్తున్నా. ఇప్పుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మానవుణ్ణి దేవుడు సృజించేటప్పుడు దేవుని ఆలోచన ఏముంది? మనుషులు భూమిని నిండించి దాన్ని ఏం చేయాలి? లోబర్చుకోవాలా. దే హ్యావ్ టు ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్. లోబర్చుకుని దాన్ని ఏం చేయాలా? ప్రతి జీవిని ఏలుబడి చేయాలా. టు హ్యావ్ డొమినియన్ అంటే రూల్ అని. సో 2 పనులు ఉన్నాయి మనుషులకి: లోబర్చుకుని ఏలుబడి చేయడం. టు సబ్డ్యూ అండ్ టు రూల్. టు సబ్డ్యూ అండ్ టు రూల్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవుడికి దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటది? సబ్డ్యూ చేసుకోవడానికి, లోబర్చుకుని గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, పరిపాలన చేయడానికి ఇచ్చాడు, టు రూల్ చేయడానికి ఇచ్చాడు. ఇప్పుడు రోమన్స్ 13th చాప్టర్ 4th వర్స్ ప్రకారం
గాడ్స్ కాల్ అండ్ హిస్ గిఫ్ట్స్ ఆర్ ఇర్రివోకబుల్ అని ఉంటుంది. అంటే దేవుని పిలుపు కావచ్చు, దేవుని యొక్క గిఫ్ట్స్ కావచ్చు, ఇర్రివోకబుల్, దేవుడు వెనక్కి తీసుకోడు. సో మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోయాడు, కానీ లోబర్చుకునే గిఫ్ట్ మానవుడి నుంచి పోలా. పరిపాలించే ఆ బుద్ధి మానవుడిలో నుంచి పోలా. కానీ ఎవరి నుంచి దూరం అయ్యాడు? దేవుడి నుంచి దూరం అయ్యాడు. సో ఎవరిని రిఫ్లెక్ట్ చేయడం పోయింది? దైవ తత్వాన్ని రిఫ్లెక్ట్ చేయడం పోయింది. సో ఇప్పుడు మానవుడిలో నుంచి ఏమొస్తుంది బయటికి? స్వార్థం బయటకు వస్తుంది. ఈ స్వార్థంతో వాడు లోబర్చుకుని స్వార్థంతో ఏలుబడి చేయడం మొదలుపెట్టాడు. ఎవరికి దగ్గర అయ్యాడు? దుష్టుడికి దగ్గర అయ్యాడు. సో ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు వాడి స్వార్థంతో? దుష్టుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తా వాడి స్వార్థంతో, వాడికున్న దుష్ట బుద్ధితో ఈ లోకాన్ని లోబర్చుకుని ఏలుబడి చేయడం మొదలుపెట్టాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ అరౌండ్ అస్. దేవుడికి దగ్గరుంటే దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసేవాడు. దేవుని స్వభావం చేత వీడు ఇంపాక్ట్ అయ్యి దైవికమైన స్వభావంతో లోబర్చుకుని నిలబడి చేసేవాడు. దేవుడికి దూరం అయిపోయాడు. గిఫ్ట్ కాల్ అంతే ఉంది. సో దేవుడికి దూరం అయిపోయాడు, సాతానికి దగ్గర అయ్యాడు, దుష్టుడికి దగ్గర అయ్యాడు. సో దుష్టత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తా స్వార్థంతో లోబర్చుకుని ఏలుబడి చేయడం మొదలుపెట్టాడు. సో స్వార్థంతో లోబర్చుకుని ఏలుబడి చేయడం మొదలుపెట్టినప్పుడు వాడు కొన్ని వ్యవస్థల్ని స్టార్ట్ చేశాడు లోబర్చుకోవడానికి. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. లోబర్చుకోవడానికి కొన్ని వ్యవస్థల్ని వాడు ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలు మానవుడి యొక్క దుష్టబుద్ధితో, స్వార్థంతో సాతానుగాడు ప్రేరేపించిన వ్యవస్థలు అవన్నీ. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మానవుణ్ణి రక్షించుకునేటప్పుడు వాడు స్వార్థంతో చేసుకున్న వ్యవస్థలనే దేవుడు తీసుకుని ఆ వ్యవస్థని దేవుడు మార్చి దాంట్లో దుష్టుడి యొక్క ఉద్దేశాన్ని తీసి దైవికమైన ఉద్దేశాన్ని పెట్టి స్వార్థాన్ని తీసి దేవుని యొక్క స్వభావాన్ని పెట్టి వ్యవస్థని మార్చి భూమి మీద పరిపాలనని, రాజ్యాన్ని మారుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇది అర్థమైతే మిషనరీ వ్యవస్థ కూడా అర్థమవుద్ది మనకి. మానవుడు దుష్టబుద్ధితో స్వార్థంగా లోబర్చుకోవడానికి చేసిన వ్యవస్థల్ని దేవుడు తీసుకుని దాంట్లో దుష్టత్వాన్ని తీసివేసి, మానవుడి యొక్క స్వార్థాన్ని తీసివేసి, త్యాగాన్ని ఇంక్లూడ్ చేసి, దైవికమైన స్వభావాన్ని ఇంక్లూడ్ చేసి, ప్రేమతో లోబర్చుకుని దేవుని రాజ్యాన్ని స్థాపించే వ్యవస్థగా దాన్ని మారుస్తున్నాడు. బానిస వ్యవస్థ ఉందనుకోండి, అది మానవుడు దుష్టత్వంతో చేసుకున్న వ్యవస్థ. పక్కనోడిని అణగదొక్కడానికి ఆపరేషన్ కోసం చేసుకున్న వ్యవస్థ. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అంటే మంచి వాళ్ళకే కాదు, ముష్కరులైన యజమానులకు కూడా లోబడండి అని బైబిల్ రాస్తున్నప్పుడు, అధికారులకు లోబడండి అని బైబిల్ రాస్తున్నప్పుడు, అరే బైబిల్ ఏంటి బానిసత్వానికి ఒత్తాసు పలుకుతుంది, బైబిల్ ఏంటి బానిసత్వాన్ని ఖండించటం లేదు అన్న మాటలు వచ్చినాయి. కానీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అంటే రిఫర్మేషన్ మూవ్మెంట్ ఆయన కాదు, మార్టిన్ లూథర్ కింగ్ ఆయన స్లేవరీకి వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు, అబ్రహాం లింకన్ గారు స్లేవరీకి వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు వాళ్ళని ప్రేరేపించిన వాక్యమే. మిషనరీస్ అంత మిషనరీ వర్క్ చేస్తా ప్రపంచంలో అన్టచబిలిటీని, తప్పుడు మాటలు, వీటిలన్నిటిని మార్చడానికి వాళ్ళు పరిచర్య చేసినప్పుడు వాళ్ళకు ప్రేరేపించిన వాక్యమే. ఏం చేశారు? బైబిల్ ఏం చేసింది? ఈ వ్యవస్థను తీసుకుంది. ఏది? స్లేవరీ వ్యవస్థను తీసుకుని, అరే నువ్వు లోబడు అని స్లేవ్కి చెప్తా ఫిలోమోన్ లాంటి అధికారికి, ఒక బానిస అధికారికి కూడా పర్సనల్గా లెటర్ రాసి, అరే నువ్వు వాడిని ప్రేమించడం నేర్చుకో అని నేర్పించింది. వీడికేమో లోబట్టం నేర్పించింది, ఈయనకేమో ప్రేమించటం. లోబట్టం, ప్రేమించటం, లోబట్టం, ప్రేమించటం. వీళ్ళు
ఈ పెత్తనాన్ని తీసేసి, అధికారాన్ని తీసేసి, ఒకరిని ఒకరు విలువ ఇచ్చుకుని, ఒకరిని ఒకరు మర్యాద ఇచ్చుకునే లెవెల్‌కి తీసుకొచ్చింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కొచ్చేటప్పటికి ఈ బానిసత్వం ఏమైంది? పోయింది. అన్యాయం. ఒక పడుచువాడు నన్ను గాయపరిస్తే నేను ఆడిని చంపేసానన్నాడు లేమెకు. అంటే చేసిన తప్పుకి సంబంధం లేని అంతకంటే దారుణమైన పనిష్మెంట్. ఇది అన్యాయం. సో నెక్స్ట్ డే దేవుడేం చెప్పాడు? పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే ఎంత తప్పు చేశాడో అంతే పనిష్మెంట్. దాన్ని మార్చాడు. దాని తర్వాత యేసు ప్రభు సిలువ మీదకొచ్చి అన్యాయంగా ఆయన్ని చంపేస్తున్నా క్షమాపణ నేర్పించి మనకేమి నేర్పించాడో తెలుసా? క్షమించటం నేర్పించాడు. సో ఏం చేస్తుంది బైబిలు? మానవుడు స్వార్థంతో చేసిన ఒక వ్యవస్థని దేవుడు తీసుకుని దాన్ని మార్చుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాడు. అలానే బలి వ్యవస్థని దేవుడు తీసుకున్నాడు. నిబంధన అనే ఒక వ్యవస్థను దేవుడు తీసుకున్నాడు. నిబంధన అన్నది బైబిల్లో దేవుడు మొదలుపెట్టింది కాదు. ఇది ఆల్రెడీ మానవ సమాజంలో ఉన్నది. ధర్మశాస్త్రం 1445 కంటే క్రీస్తుపూర్వం 1445 కంటే అంతకంటే ముందు నిబంధన వ్యవస్థ కనిపిస్తుంది. ఈ నిబంధన వ్యవస్థని దేవుడు ఏం చేశాడు అంటే నశించిపోతున్న నరులను తన్ను తాను బయలుపరచుకోవడానికి, విమోచించడానికి ఆల్రెడీ వరల్డ్‌లో ఉన్న ఒక సిస్టమ్‌ని దేవుడు తీసుకున్నాడు. ఒడంబడిక నిబంధన సిస్టమ్‌ని తీసుకున్నాడు. నిబంధన అంటే ఏంటయ్యా అంటే నిబంధన ఏం చేస్తది? ఒక సంబంధాన్ని స్థాపించటానికి, ఆ సంబంధాన్ని నిర్వహించటానికి, ఒక రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని డిఫైన్ చేయడానికి ఒక 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 గంభీరమైన అధికారిక మార్గాన్ని నిర్వచిస్తది. అంటే ఒక 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 గ్రేట్ వేని డిఫైన్ చేస్తది. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ కవెనెంట్ అన్నది ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఉన్న మనుషుల మధ్యలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా గ్రీన్‌లో కనిపిస్తుంది చూసారా? ఇది నైల్ రివరు. ఈ నదీ పారివాహ ప్రాంతం, ఈ రివర్ బెడ్ అంతా ఫర్టైల్ ల్యాండ్. ఇది యోర్దాను రివరు. ఇది ఫర్టైల్ ల్యాండ్. ఇది యూఫ్రటీస్ రివరు. ఇది టిగ్రీస్ రివరు. సో ఇదంతా కూడా సారవంతమైన భూమి. ఈ అర్ధచంద్రాకారంలో ఉంది చూసారా? సెమీ సర్కిల్‌లో ఉన్నది సారవంతమైన భూమి. ఇక్కడంతా ఈ పైన ఉన్నదంతా కూడా కొండలు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ పైనంతా. ఇక్కడ వ్యవసాయానికి పనిచేయదు. ఈ కింద ఉన్నదంతా కూడా అరేబియా అంతా కూడా ఎడారి. ఇటు పక్క ఉన్నది సహారా అంతా కూడా ఇదంతా కూడా ఎడారి. ఇదంతా కూడా ఎడారి. సో చాలా మంది అంటే నాగరికతలన్నీ కూడా ఇక్కడే డెవలప్ అయినాయి. ఈ ఈ మా ఈజిప్షియన్ సివిలైజేషన్ కావచ్చు, మెస్పటోమియం సివిలైజేషన్స్ కావచ్చు, మెడిటేరియన్ సివిలైజేషన్స్ కావచ్చు. చాలా మంది ప్రజలు ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. సో వ్యవసాయానికేమో తక్కువ భూమి, జనాలేమో ఎక్కువ మంది. సో ఏమవుద్ది? ల్యాండ్‌కి చాలా డిమాండ్ ఉంటది. ఇప్పటికి కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్‌లు ఏందంటే రియల్ ఎస్టేట్. ఇప్పటికి కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యలో ఉండే గొడవలు కూడా దేని మీద అయ్యా అంటే ఆస్తుల మీదే, ల్యాండే. ఇప్పటికీ అదే గొడవ. సో ఇక్కడ ఎక్కువ మనుషులు జీవించేవాళ్ళు, తక్కువ ల్యాండ్ ఉండేది. సో ఈ ల్యాండ్‌కి సంబంధించి కొన్ని ట్రీటీస్, కొన్ని ఒడంబడికలు నడుస్తా ఉండేవి. వాటిల్ని ఏమన్నారు అంటే సుజరైన్ వాజల్ ట్రీటీ అన్నారు. అధిపతి ఆశ్రితుని ఒడంబడిక అన్నారు. అంటే ఇది ముఖ్యంగా ఈ హిత్తీయులు ఉన్నారు చూసారా? ఈ హిత్తీయుల దగ్గర ఉన్న ఈ ట్రీటీని, ఇటువంటి కవెనెంట్‌ని దేవుడు ఇక్కడ ఉన్న ఒక లీగల్ దాన్ని దేవుడు తీసుకున్నాడు. ఇది ఏందయ్యా అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రదేశం ఉంది. ఈ చిన్న ప్రదేశం లో ఒక అధిపతి ఉంటాడు. ఆయన ఒక కింగ్ అంటాడు. వీడు ఒక 5, 6 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు ఉందనుకోండి. అధిపతి కింగ్‌ని సుజరైన్ అంటారు. వాడు ఏం చేస్తాడంటే ఆ టైంలో న్యాయ వ్యవస్థలు కూడా ఏమి లేవుగా. కోర్టులు లేవు, లా లేదు, పోలీసోడు లేడు. ఎవడు బలం ఉంటే వాడు ఆక్రమించుకోవడం, చంపుకోవడం. ఎవడి దగ్గర బలగం ఉంటే వాడు అవతలోడిని ఆక్రమించేసుకుని తీసేసుకోవడం. అక్కడ ఎవడిని అడగడానికి దిక్కు లేదు, ఏమి లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ఒకడు ఆక్యుపై చేసుకుని ఉన్నాడు ఒక 10 కిలోమీటర్ ల్యాండ్‌ని.
అనుకుందాం. సపోజ్ జాషువా రాజ్ కుమార్ గారు ఒక సుజరేన్. ఆయనకు ఒక 10 కిలోమీటర్ల రాజ్యం ఉంది. ఆయన ఒక రాజు అని డిక్లేర్ చేసుకున్నాడు. నేను చాలా చిన్నోడిని. నేను ల్యాండ్‌ని ఆక్యుపై చేసుకోగలిగేంత సీన్ నా దగ్గర లేదు. నాదొక చిన్న కుటుంబం ఉంటది. సో, నేనెళ్లి ఏం చేస్తానంటే, నేను ఆశ్రితుడిని. ఎళ్లి రాజ్‌కుమార్ గారి దగ్గరికెళ్లి అడుగుతా. బాబు మీ దాంట్లో నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి. నేను నా కుటుంబం మీ దగ్గర ఉంటాము అని. ఆయన నాకు ఉండటానికి పర్మిషన్ ఇచ్చాడనుకోండి, మా ఇద్దరి మధ్యలో జరిగే ట్రీటీ. దీంట్లో ప్రాబ్లమ్ ఏందయ్యా అంటే, కోర్ట్ లేదు, లా లేదు గాబట్టి, నాకు ప్లేస్ ఇస్తుంటే జాషువా రాజ్‌కుమార్ గారికి ఒక డౌటు. అరే! ఈరోజు ఈడొస్తున్నాడు. రేపు పొద్దున ఈడోళ్ళు ఎవరన్నా ఉన్నారేమో బయట. స్లోగా ఆళ్ళందరూ అక్కడ చేరి నా ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటారేమో. అదే కదా ఫరో రాజు ఎక్స్‌ప్రెస్ చేసింది. కాబట్టి ఈడ్ని నేను నమ్మొచ్చా లేదా అని జాషువా రాజ్‌కుమార్ గారికి నా మీద ఒక డౌట్ ఉంటది. నాకేంటి డౌటు? ఒరేయ్ బాబు! వీడి దగ్గర చాలా బలగం ఉంది. నా భార్యని, నా పిల్లల్నేసుకొని ఈ ల్యాండ్‌లోకి నేనెళ్తున్నాను. రేపొద్దున నన్ను లాక్కొనెళ్ళిపోయి నన్ను బానిసగా చేసుకుంటే రేపొద్దున నా పరిస్థితేంటి? నేను ఫైట్ చేయలేను గదా! అని నాకు ఒక 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 అపనమ్మకం ఉంటది. సో, మా ఇద్దరి మధ్యలో నమ్మకం కుదిరేటట్టు ఒక ట్రీటీ జరగాల. మా ఇద్దరి మధ్యలో ఒక ఒడంబడిక జరగాల. ఈ ఒడంబడిక వాళ్ళేం చేసేవాళ్ళయ్యా అంటే, ఒక జంతువుని తీసుకొని బలిచ్చేవాళ్ళు. బలిచ్చి ఆ జంతువు పార్ట్స్‌ని 2 ముక్కలు చేసి ఇట్లా సెపరేట్ చేసేవాళ్ళు. నేను ఒక్క 10, 15 మినిట్స్ ఎక్స్‌ట్రా తీసుకుంటా. నన్ను క్షమించండి. కాకపోతే ఇది అవసరం గాబట్టి నేను చెప్తున్నా. సో, ఈ జంతువుని ఇట్లా 2 సెపరేట్ చేసేవాళ్ళు. సో, మధ్యలో ఏం పడుద్ది? రక్తం పడుద్ది. ఈ రక్తం మీద 2 పార్టీలు నడిచేవాళ్ళు. అంటే రక్తాన్ని అంటుకోవాల 2 పార్టీలు. లేదా రక్తం తీసుకొని ఈ 2 పార్టీల మీద జల్లేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో రక్త సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అధిపతిని తండ్రి అనేవాళ్ళు. ఎవరైతే ఆశ్రితుడికి వెళ్తాడో వాడు కుమారుడు అవుతాడు. తండ్రి, కుమారుడు అన్న లీగల్ టర్మ్స్ పెట్టుకొని ఈ రక్త సంబంధాన్ని వాళ్ళిద్దరి మధ్యలో రక్త సంబంధం ఏర్పడుద్ది అక్కడి నుంచి. అట్లా బలి మీద ఎందుకు చేస్తారు? ఆ రక్తం మీద ఎందుకు చేస్తారయ్యా అంటే, వీళ్ళిద్దరిలో ఎవరు నమ్మకాన్ని వమ్ము చేసినా వాళ్ళేం చేస్తారంటే చేసేటప్పుడు వాళ్ళ దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవీ దేవతల్ని సాక్షులుగా పెట్టి ఆళ్ళు నడుస్తారు. నడుచటమో, ఆ బ్లడ్‌ని చేత్తో ముట్టుకోవడమో చేస్తారు. సో, ఆ దేవీ దేవతల ముందు వాళ్ళిద్దరూ ఒట్టు పెట్టుకుని ప్రమాణం. తల్లి తోడు అంటే అర్థం ఏంటంటే నేను అబద్ధం చెబితే మా అమ్మ చచ్చిపోవాలని. మదర్ ప్రామిస్ అంటే మీనింగ్ అది. ఓత్ అంటే మరణం మీదకొచ్చుద్ది అని. సో, ఎప్పుడైతే ఆ దేవతల ముందు వీళ్ళు ఆహ్, ఇట్లా బ్లడ్ పట్టుకుంటారో వాళ్ళిద్దరూ బ్లడ్ రిలేషన్ అవుతారు. సో, మోసం చేసుకోకూడదు. ఒకవేళ వీళ్ళిద్దరు కొన్ని నియమాలు రాసుకుంటారు. ఎలా ఉండాలి మనం ఈ ల్యాండ్‌లో. నువ్వు ఆశ్రయం ఇస్తున్నావు కదా! నీ రూల్స్ ఏంటి? ఆయన ఆశ్రయం ఇచ్చా అని పెడతాడు రూల్స్. నేనిలా ఉంటాను, నేనిట్లా ఉంటాను, మీరిట్లా ఉండండి అని ఆయన రూల్స్ పెడతాడు. సో, వీళ్ళు ఆ రూల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత, బ్లడ్ పట్టుకున్న తర్వాత ఇద్దరు బ్లడ్ రిలేషన్ అవుతారు. బ్లడ్ రిలేటివ్స్ అవుతారు. ఒకవేళ ఆ నియమాలు పాటించకపోతే వాళ్ళ అర్థం ఏంటంటే, నా బ్రతుకు ఆ చచ్చిపోయిన జంతువులాగా అవ్వాలి. ఇది ఒట్టు. ఇది ఆన. ఇది ఓత్. సో, వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఆ బ్లడ్ ఎందుకు పట్టుకుంటారు అనంటే, వాళ్ళు ఒకవేళ ఆ రిలేషన్‌షిప్‌కి నమ్మకంగా లేకపోతే, ఆ చచ్చిపోయిన జంతువులాగా వీడు గూడా చచ్చిపోవాలా? ఆ చచ్చిపోయిన జంతువుకి రక్తం గారి చచ్చిపోయినట్టుగా ఈడు గూడా చచ్చిపోవాలా? అని దేవుళ్ళని సాక్ష్యంగా పెట్టుకొని ఆళ్ళు ఒట్టు పెట్టుకుంటారు. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోకూడదు. ఇది యాక్చువల్‌గా ఒడంబడిక. ఆ సుజరేన్ వాసల్ ట్రీటీ. దీన్ని దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకొని మానవుల్ని రక్షించటానికి దేవుడేం చేస్తున్నాడు అంటే దీంట్లోకి తీసుకెళ్తున్నాడు. సో, మనం అబ్రహాం దగ్గరికెళ్దాం. అబ్రహాంకి దేవుడు తీసుకున్నప్పుడు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహాము నేను నిన్ను గొప్ప చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావన్నాడు. అంటే అబ్రహాముని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అనంటే, భూమి యొక్క ప్రతి ఒక్క వంశము ఆయనలో ఆశీర్వదించబడాలా. అబ్రహాముతో అందరూ దేవుని ఆశీర్వాదంలోకి రావాలి. రక్షణలోకి రావాలి
అని దేవుడు అబ్రహాంని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. మనం ఫాస్ట్గా ఉంటుందని చెప్పి నేను వచనాలు కూడా ఇక్కడే పెట్టా. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరును పట్టణంలో నుండి నేను నిన్ను యువతలకు తీసుకుని వచ్చి తీసుకొచ్చిన యెహోవాని నేనే అని చెప్పినప్పుడు, ఈ ల్యాండ్ నీకు ఇవ్వాలని, దేశాన్ని నీకు ఇవ్వాలని కల్దీయుల పట్టణమైన ఊరు నుంచి తీసుకొచ్చిన యెహోవా నేనేనని చెప్పినప్పుడు, నా తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంటది, నన్ను క్షమించండి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకెట్లా తెలియననగా. చూసారా, ల్యాండ్ ట్రీటీ. నేను దీన్ని ఎట్లా స్వతంత్రించుకుంటాను అని నాకు ఎట్లా తెలుస్తుంది అని అన్నప్పుడు, యెహోవా దేవుడు ఏమన్నాడంటే, 3 ఏండ్ల పయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేళ్లను, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా వద్దకు తెమ్మని అతనికి చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటి నడుమను ఖండించి దాని ఖండనమును ఎదురెదురుగా ఉంచెను. అంటే దాన్ని సెపరేట్ చేసి పెట్టాడు, వాటన్నిటిని తీసుకొచ్చి. పక్షుల్ని మాత్రం ఖండించలా, చిన్న గువ్వల్ని మాత్రం. సో సగం బాడీ ఇటు, సగం బాడీ ఇటు ఉన్నప్పుడు దూడకి మధ్యలో అంతా ఏముంటది? బ్లడ్ ఉంటది కదా, మధ్యలో అంతా బ్లడ్ ఉంటది. చూడండి 12వ వచనం. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతను కమ్మగా. ఆయన ఈ సంతతి వారు తమది కాని పరదేశం మందు నివసించి ఈ దేశం వారు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు. చూసారా, ఇదంతా ల్యాండ్కి సంబంధించిన వాగ్దానం. 400 ఏళ్ళు వీరు శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు వీరు తీర్పు తీర్చెదరు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరులు, నువ్వు ఈ లోపల నువ్వేమవుతావు? నువ్వు నీ పితరులతో నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. 400 ఏళ్ళ తర్వాత ఇది జరగబోతుందని చెప్తున్నాడు ల్యాండ్ ఇచ్చే దగ్గర. చెప్పి 17వ వచనం చూడండి. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాచుకున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి, రాచుకున్న పొయ్యి అగ్నిజ్వాల దేవుని సన్నిధికి గుర్తు కనబడి ఆ కన్నముల మధ్య నడిచెను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ జంతువుల్ని 2 పార్ట్స్ చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి చేశారు. మధ్యలో అంతా ఏముంది? బ్లడ్ ఉంది. జనరల్గా దీంట్లో 2 పార్టీస్ ఈ బ్లడ్ని అంటుకుంటా ప్రక్రియ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాముని నిద్రలో పెట్టి దేవుడు ఒక్కడే ఈ రక్తాన్ని మీద నడుస్తున్నాడు. అంటే దీనికి బాధ్యత అబ్రహాంకి ఏమీ లేకుండా కేవలం దేవుడు ఒక్కడే తీసుకుంటున్నాడు. ఏమని? వాళ్ళకి విస్తారమైన సంతానం ఇచ్చి, ఎవరికి? అబ్రహాంకి. ల్యాండ్ వాళ్ళ చేతిలో పెట్టేదాకా అబ్రహాంకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా. సో 2 పార్టీస్లో ఒక పార్టీని పక్కన పెట్టి బాధ్యత అంతా, అంటే అది ఒకవేళ చేయకపోతే ఎవరు చచ్చిపోవాలా? దేవుడు ఒక్కడే చచ్చిపోవాలి. రూలు. అబ్రహాం మీద ఎటువంటి ఆబ్లిగేషను లేదు. అబ్రహాంకు నిద్ర కలుగు చేసి దేవుడు ఏం చేశాడు? ఈ బ్లడ్ మీద నడుస్తా అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. ఇది ఫస్ట్ అయింది. దాని తర్వాత దేవుడు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటకు తీసుకొస్తాడు కదా, ఇజ్రాయేలీల్ని. సియోను దగ్గరికి తీసుకొస్తాడు కదా. సియోను కొండ దగ్గర అబ్రహాంకు నిబంధన చేసిన దాంట్లోనే మళ్ళీ ఇంకొక సెకండ్ నిబంధన చేస్తున్నాడు. ఇది జాతీయ నిబంధన, నేషనల్ కవెనెంట్. వాళ్ళు ఒక రాజ్యంగా వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, ఒక కింగ్డమ్గా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, ఆ దేశంలో వాళ్ళని ఒక రాజ్యంగా, మీకు చెప్పాను కదా, ఒక వికెట్ కింగ్డమ్ ఉంది. ఆ వికెట్ కింగ్డమ్లో నుంచి దేవుడు గాడ్స్ కింగ్డమ్ని తీసుకురావాలా. ఇది దేవుని యొక్క సాల్వేషన్. అందుకు గాడ్స్ కింగ్డమ్ రావాలా. సో ఈ దేవుని రాజ్యానికి సంబంధించిన నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, నిర్గమకాండం 19:5లో ఇజ్రాయేలీలతో మాట్లాడతా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. ఫస్ట్ దాంట్లో అబ్రహాం పార్ట్ ఏమి లేదు, ఉట్టి దేవుడు ఒక్కటే.
కానీ సెకండ్ నా కింగ్డమ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్, కొన్ని కంపల్సరీ రూల్స్ పెడుతున్నాడు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, ఒబీడియన్స్ అడుగుతున్నాడు దేవుడు, విధేయత అడుగుతున్నాడు దేవుడు. మీరు సమస్త దేశముల జనముల్లో నాకు స్వకీయ సంపాదమగురు, అంటే నా సొంత ప్రజలు అవుతారు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధ జనాంగం అవుతారని ఉంది. చర్చికి కూడా ఇదే. 1 పీటరు 2nd చాప్టరు 9th వర్స్లో చర్చ్కి కూడా ఇదే మాట చెప్తాడు. ఫైనల్గా రెవల్యూషన్స్ 5th చాప్టరు 10th వర్స్లో కూడా ఫైనల్గా గ్యాదర్ అయిన వాళ్ళు కూడా మీరు రాజులైన యాచక సమూహము, పరిశుద్ధ జనాంగము అన్న మాట వాడతాడు. సో కింగ్డమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీంట్లో చర్చ్ పార్ట్ అయింది, ఫైనల్గా అందరూ దీంట్లో ఒక పార్ట్ అవుతారు. సో చేసి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా నేను చెప్పాను కదా, వాళ్ళని విమోచించాడు, నిబంధన చేసుకుంటున్నాడు. ఈ నిబంధన ఎలా చేస్తున్నాడు చూడండి. ఇక్కడ నిబంధనలో, ఇందాక నిబంధనలో ఒకటే పార్ట్, ఎవరు? మోషే. దేవుడు ఒక్కడే ఉన్నాడు, అబ్రహాం లేడు. కానీ ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే, మరియు మోషే యెహోవా మాటలన్నిటిని రాసి, ఏవేమి రూల్స్ రాశాడు. ఉదయమునే లేచి కొండ దిగువన బలిపీఠమును ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇజ్రాయెల్ 12 గోత్రాలు చొప్పున 12 స్తంభాలని కట్టి, ఆ బలిపీఠం మీద ఒక్కొక్క గోత్రాన్ని రిప్రజెంట్ చేసి ఒక్కొక్క రాయిని పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, ఇజ్రాయేలీలో యవనస్తుల్ని పంపగా వారు ఏం చేశారు, బలు అర్పించారు. దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. అర్పించిన తర్వాత మోషే ఏం చేశాడు, అర్పించిన రక్తాన్ని తీసుకుని సగం తీసుకుని దేని మీద వేశాడు, తీసుకుని వెళ్ళి ఆ రక్తంలో సగాన్ని బలిపీఠం మీద వేశాడు. సో బలిపీఠం దేనికి గుర్తు? ఆల్టరు దేవునికి గుర్తు. ఆల్టర్ దేన్ని సూచిస్తుంది అంటే దేవుణ్ణి. సగం బ్లడ్ ఆల్టర్ మీద వేశాడు. వేసిన తర్వాత అతడు నిబంధన గ్రంథంలో తీసుకుని ప్రజలకు వినిపించగా, ఏవేమి ఎట్లా ఉండాలో వాళ్ళకి ఒబీడియన్స్కి కొన్ని రాశాడు కదా, అవన్నీ వినిపించినప్పుడు యెహోవా చెప్పినవన్నీ మేము చేసి విధేయులు అవుతామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మోషే ఏం చేస్తున్నాడు, రక్తాన్ని తీసుకుని ఈసారి సగం రక్తం ఏం చేస్తున్నాడు, ప్రజల మీద జల్లుతున్నారు. ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, సీనాయి దగ్గర ఫస్ట్ వాళ్ళని సంతానం చేసి బయటకు తీసుకొచ్చేదాకా ఇంకెవరిది ఏం పార్ట్ లేదు, దేవుడే. కానీ వాళ్ళని దేవుని రాజ్యం కట్టే దగ్గర మాత్రం అటు ప్రజల బాధ్యత ఉంది, దేవుడు బాధ్యత ఉంది. సో దేవుడు ఆ సగం రక్తం బలిపీఠం మీద, సగం రక్తం మనుషుల మీద వేశాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక రక్త సంబంధం ఏర్పడింది. వాళ్ళని ఆయన భూమి అంతా ఆయనదే కదా, ఆయన ల్యాండ్లో ఆశ్రితులుగా ఉండనిచ్చారు. కానీ మనకేం కనిపిస్తుంది తెలుసా, వాళ్ళు ఒప్పుకుంటారు కానీ ఇక పాత నిబంధన అంతా ఇజ్రాయేలీలు దేవునికి ప్రవక్తలు వచ్చి వార్నింగ్ ఇస్తున్నా వాళ్ళ కోసం వాళ్ళు బతికారు. కానీ దేవుని రాజ్య విలువలతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాళ్ళు బతకల. ఎవడు కుటుంబాలు వాడు కట్టుకుంటున్నాడు, ఎవడు జీవితాలు వాడు కట్టుకుంటున్నాడు, ఎవడు పిల్లల జీవితాలను వాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవడు స్వార్థాన్ని వాడు చూసుకుంటున్నారు. కానీ దేవుడిచ్చిన రాజ్యాన్ని కడతలా. వాళ్ళు ఏ దీని మీద అయితే వాళ్ళు కండిషన్తో వాళ్ళు దేవునితో సంబంధం కలిగి దాంట్లో ఆశ్రయం పొందారు, ఆ ల్యాండ్లో ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలు వచ్చి చెప్పినా వాళ్ళు ఎనకపోతే దేవుడు ఏం చేశాడు, ల్యాండ్లోంచి బయటికి చెరలోకి తరివేశాడే. కానీ బైబిల్లో మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి. గోమెర్ని కాదని వెళ్ళిపోతే గోమెర్ని తరివేస్తానని హోజేయా చెప్తే మళ్ళీ హోజేయా ఏం చేస్తాడో తెలుసా, గోమెర్ గురించి మాట్లాడతా. నేను ఇది ఇండియన్ రివైజ్డ్ వర్షన్లో నుంచి తీసా బైబిల్, తెలుగు బైబిల్. నాకు దీంట్లో కొంచెం నచ్చింది ట్రాన్స్లేషన్. తరివేసిన వాళ్ళతో మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, వదిలేసుకోకుండా పూర్తిగా, ఆ దినమున నేను నా ప్రజల పక్షముగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశములో విల్లును అంటే యుద్ధము, కత్తి,
యుద్ధాన్ని లేకుండా చేస్తాను, వారు నిర్భయముగా పడుకునేలా చేస్తాను. మళ్ళీ నేను వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఇక ప్రతి భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు ఇజ్రాయేలీలు. సో వాళ్ళకి ఇటువంటి ఏమి లేకుండా నిర్భయముగా పండుకునేటట్టు చేస్తాను. సమస్త భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్న మాటలు. నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని నిబంధన, పెళ్లి కదా, శాశ్వతంగా భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. నీతి న్యాయాల్ని బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీకు భర్తగా ఉంటానని మాటిస్తున్నాను. యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను అన్నాడు. వీళ్ళు ఎన్నిసార్లు చేసినా ఒక ఒక అంటే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని వేరే వాళ్ళతో తిరిగే ఒక వ్యభిచార భార్యలాగా ఇజ్రాయేలీలు అసలు యజమానితో కాకుండా లోకాన్ని బట్టి వాళ్ళు పోతున్నప్పుడు హోషేయ స్టోరీ చెప్తా, కంప్లీట్గా వదిలేను నేను నిన్ను, నీకు నెమ్మదినిస్తాను, శాశ్వత కాలం భర్తగా ఉంటాను అని శాశ్వత కాలం ఉండే ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 59, మళ్ళీ ఇదంతా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళదే. 20వ వచనం చూడండి. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొని వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఎక్కడికి వస్తాడంట? సియోను దగ్గరికి. యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొని తిరిగి వచ్చిన వారి దగ్గరికి ఎవరు వస్తాడంట? విమోచకుడు వస్తాడు, ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇదే, అంటే నేను ఇంకొక నిబంధన చేయబోతున్నాను అంటున్నాడు. మీ మీదున్న నా సారీ, ఇది ఎవరైనా కొంచెం చదువుతారా సార్? నేను పూని చేస్తున్నా తెలుగుని. నాకు 21వ వచనం. మీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ చూడండి, ఎవర్ లాస్టింగ్ అన్న మాట, శాశ్వత కాలము. నా ఆత్మను తీసేయను, నా మాటల్ని తీసేయను, నీలోనే కాదు, నీ పిల్లల్లో కావచ్చు, నీ పిల్లల్లో కావచ్చు, అసలు మీలో నా మాటని తీసేయకుండా, మీ మీద నా ఆత్మను తీసేయకుండా శాశ్వత కాలం నేను మీతో ఉంటానని సెలవిస్తున్నాడు. ఇది మళ్ళీ ప్రవక్తలు ఒక పక్క ఈ పనిష్మెంట్ గురించి మాట్లాడితేనే ఇటర్నిటీ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇర్మియా గ్రంథం 31 వచనం సార్ చదువుతారా? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను, ఇజ్రాయేల్ వారంటే నార్దర్న్ కింగ్డమ్, యూదా వారితోను సదర్న్ కింగ్డమా, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇది అట్లాంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేది. నేను భర్తనైనా కానీ వాళ్ళు నాతో రిలేషన్షిప్ చెడగొట్టారు, కాబట్టి నేను సీనాయి పర్వతం దగ్గర నేను చేసినటువంటి నిబంధన కాదు, నేను క్రొత్త నిబంధన చేయబోతున్నాను అన్నాడు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసిదను. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నేను ఇంతకు ముందు రాయి మీద రాసిచ్చాను, విధేయత చూపించండి అని అప్పుడు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు నేను పెనిమిటైనా కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టను, నేను మళ్ళీ నీతో నూతన నిబంధన చేసుకుంటున్నాను. ఏంటి ఆ నూతనత్వం అంటే? ఆ నిబంధనకి డిఫరెన్స్ ఏంటంటే, ధర్మ విధుల్ని ఈసారి రాయి మీద కాకుండా హృదయాల మీద రాస్తాను అన్నాడు. అందుకే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడు తెలుసా? రాయి మీద కాక మెత్తటి హృదయం మీద నా ఆత్మచేత రాయబడిన నా సిఫారసు పత్రాలు మీరే కదా అన్నాడు. నేను ఈ నూతన నిబంధన మీతో చేసుకుంటాను అంటున్నాడు అని దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు గ్రంథం, ఇది అసలు ఎంత బ్యూటిఫుల్, ఇది నేను చదువుతాను సార్. నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మళ్ళీ నేను మిమ్మల్ని వెనక్కి
తెప్పిస్తా. ఇది ఎప్పుడు జరుగుద్ది? వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత జరుగుద్ది అని ఏమంటాడు తెలుసా? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలాన్ని జల్లుతా. నేను జల్లుతా నీటి మూలముగా. మీ ఆరాధన వల్ల మీకు కలిగిన అపవిత్రతనంతటిని దేవుడే తీసేస్తానన్నాడు. నూతన హృదయాన్ని దేవుడే మనకిస్తానన్నాడు. నూతన స్వభావాన్ని దేవుడు మనకిస్తానన్నాడు. రాతి గుండెను తీసి మనలోకి మాంసపు గుండెని దేవుడే ఇస్తానన్నాడు. ఇచ్చి నా ఆత్మను మీ యందు ఉంచి, ఆత్మ మూలముగాను. అందుకే నికోడెమోసు అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ టీచరు కదా, నీకు తెలీదా అని అడిగాడు నికోడెమోస్ని. నికోడెమోస్ ఎవరు? ఓల్డ్ టెస్ట్మెంట్. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలని యేసు ప్రభు చెప్తున్నప్పుడు నికోడెమోస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా, తిరిగి జన్మించడం అంటే ఏంటో చెప్తా. నికోదేము, నువ్వు యూదులకు టీచరు కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ టీచరు కదా, నీకు తెలీదా అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ యేసయ్య? చూడండి, మనలో ఆయన ఆత్మ నుంచి కట్టడలను అనుసరించే వారిగా, విధేయులుగా కూడా ఆయనే చేస్తానన్నాడు. ఏంటి తెలుసా నూతన నిబంధన? వాళ్ళు ఇజ్రాయేలీని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత చేస్తాడు. హృదయాల మీద ధర్మ విధుల్ని రాస్తాడు. ఆయన అపవిత్రతను తీసేస్తాడు. ఆయనే విగ్రహారాధన తీసేస్తాడు. ఆయనే శుద్ధ జలాన్ని జల్లుతాడు. ఆయనే బండ హృదయాన్ని తీసి మాంసం హృదయాన్ని ఇస్తాడు. ఆయనే స్వస్థ బుద్ధిని ఇస్తాడు. ఆయనే తన ఆత్మను నింపుతాడు. ఆయనే మనం విధేయులయ్యేటట్టు చేస్తాడు అని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రామిస్ చేస్తున్నాడు. దేవుడు పాత నిబంధనలో ప్రామిస్ చేస్తున్నాడు. మీరు గమనించండి, ఈ నూతన నిబంధన ఎందుకు అవసరమో మనం చూద్దాం. వీళ్ళు అనేక సార్లు సీనాయి నిబంధనని వీళ్ళు బ్రేక్ చేశారు. కాబట్టి బ్రేక్ చేయడానికి వీలు లేనటువంటి నిబంధన ఒకదాన్ని చేయాల్సి వచ్చింది. వీళ్ళు బయట బండ మీద రాసిన ధర్మశాస్త్రాన్ని వీళ్ళు హృదయంలోకి గ్రహించలేకపోయారు. కాబట్టి ధర్మ విధులు హృదయం మీద రాయాల్సి వచ్చింది. బండ మీద ఉన్నదాన్ని హృదయంతో గ్రహించలేకపోయారు. కాబట్టి హృదయం మీద రాయాల్సి వచ్చింది. వీళ్ళు పాపము చేస్తా దేవునితో సంబంధాన్ని వాళ్ళు అపరిశుద్ధపరుచుకుంటా ఉన్నారు. అందుకే వాళ్ళని శుద్ధీకరించి వాళ్ళకి క్షమాపణ అవసరమైంది. వీళ్ళు విధేయత చూపించడానికి శక్తి లేని వాళ్ళు అయ్యారు. అందుకే వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండి విధేయులుగా చేయాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళు విశ్వాసులుగా అంటే నమ్మకస్తులుగా ఉండక విశ్వాసఘాతకానికి పాల్పడుతున్నారు. అందుకే ప్రేమ, సమాధానము, నిబద్ధతతో కూడిన నిబంధన ఏంటో వాళ్ళకు చూపించాల్సి వచ్చింది. వీళ్ళకి సరైన రాజు లేక, సరైన కాపరి లేక తప్పిపోతున్నారు. అందుకే శాశ్వత కాలం కాపరిగా, రాజుగా పరిపాలించడానికి ఒక మెస్సయ్య అవసరమైంది. సో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పస్కా ఆయన పిమ్మట ఆయన ఏం చేశాడు? ఒక రొట్టెని ఎత్తుకున్నాడు. ముందు దేన్ని బలిస్తారు? జంతువుని కదా, శరీరాన్ని బలిస్తారు కదా, జంతు శరీరాన్ని. కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అన్నాడు. సాక్రిఫైస్, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాడు. భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెని పట్టుకుని, ఈ నిబంధనని రాటిఫై చేయాలంటే, స్థిరపరచాలంటే ఏం కావాలా? రక్తం కావాలి. ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. సో యేసు ప్రభు మళ్ళీ ఇక్కడ ఇద్దరిని పాట చేస్తున్నాడు. ఇద్దరిని చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్తా ఉన్నా కదా, ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి సంబంధం ఉందని. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి నెల 14వ రోజు పస్కా పండుగ జరిగింది పాత నిబంధనలో. 3వ రోజు పస్కా పండుగ నుంచి ప్రథమ ఫలాల పండుగ ఉంటుంది. అక్కడి నుంచి 40వ రోజున వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు.
ఐగుప్తుని దాటి. ఈ సీనాయి పర్వతం మీదకి మోషే గారు పైకి వెళ్తారు. పైకి వెళ్ళి 10 రోజుల తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసుకుని 50వ రోజు కిందకు వస్తాడు. కరెక్ట్గా ఈ పస్కా పండుగ రోజు పస్కా బలి పశువుగా యేసు ప్రభు బలి అర్పించబడతాడు. 3వ రోజున నూతన రాజ్యానికి, నూతన సృష్టికి ప్రథమ ఫలముగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాడు. అక్కడి నుంచి 40 రోజులు శిష్యులందరికి కనిపించి మోషే కొండెక్కి పైకి వెళ్ళినట్టు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధనలో వాగ్దానం ఏంటి? హృదయాల మీద కదా ఆజ్ఞలు రాసేది. మోషే రాయి మీద తీసుకొచ్చాడు. క్రొత్త నిబంధనలు దేని మీద రాయాలా? ఆత్మచేత హృదయాల మీద రాయాలా. సో 50వ రోజు పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి కిందకి దిగొచ్చాడు. నూతన నిబంధన ఇక్కడ రాటిఫై అయ్యి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం నూతన నిబంధనలో మనం ఉంటున్నాం. సో బ్లడ్ అండ్ ది కవనెంట్, బ్లడ్ అండ్ ద సాక్రిఫైస్ ప్రాముఖ్యత బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బైబిల్ స్టోరీ అంతా మీరు చూస్తే దేవుడు అది ఎట్లా దీన్ని వర్కౌట్ చేసుకుంటూ వచ్చాడని. నన్ను క్షమించండి, నేను ఒక 20 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా. కాకపోతే ఇది చెప్తే నేను ఇది మొత్తం అంటే కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చాను. నేను రికార్డ్ ఎందుకు చేశాను అని అంటే, ఇది రికార్డెడ్గా ఉంటే బెస్ట్, మళ్ళీ ఇంకోసారి వినొచ్చని. నేను ఈ పీపీటీని పీడిఎఫ్గా చేసి నేను ఇమీడియట్గా రాజ్ కుమార్ గారికి ఇచ్చేస్తాను. సార్, ఓవర్ టు యూ. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఎక్స్ట్రా టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అస్ క్లియర్లీ. ఎవరైనా ఎనీ క్వశ్చన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఏదన్నా ఉంటే, మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మాట్లాడొచ్చు. మీకు ఎంతవరకు అర్థమైందో ఏంటో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరని. అర్థం కాకపోతే దాన్ని అడగడానికి కూడా మనకి టైంలో అవకాశం ఉంది. ఆ తర్వాత మనం ముగించుకుందాం. సో ఇప్పటికే కొంచెం ఎక్స్ట్రా టైం అయింది కాబట్టి డోంట్ వేస్ట్ ఎనీ టైం. క్విక్ గా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అంటే అట్లీస్ట్ రెస్పాన్స్, క్వశ్చన్స్, డౌట్స్ లేకపోయినా Really awesome message, Pastor. Very enlightening. థ్యాంక్ యూ అండి. చాలా బాగా ఎండప్ చేశారు పాస్టర్ గారు. చాలా అమేజింగ్ గా అనిపించింది. క్రొత్తగా వింటున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. ఇట్స్ ఎక్సలెంట్ అన్నమాట. ఎక్సలెంట్. నో వర్డ్స్. థ్యాంక్ యూ. వాల్ పోస్టర్ స్టోరీ కాకుండా సినిమా కథంతా చెప్పాడు. యా, బట్ యాక్చువల్లీ ఇది ఒక ఫుల్ డే సెమినార్ కి సరిపడినంత సబ్జెక్ట్ ఇది. ఎగ్జాక్ట్లీ. అంత అర్థమైనట్టే ఉంటది, కానీ ఒకసారి మీటింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఏం గుర్తుండదు, ఏం అర్థం అవ్వదు. కాబట్టి అందరికి కూడా నా ప్రత్యేకమైన మనవి ఏంటంటే, గ్రూప్ లో ఆడియో మెసేజ్ పెట్టేస్తాను, అలాగే పీపీటీ కూడా పెడతాను. మళ్ళీ దీన్ని స్టడీ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం కూడా డిస్కస్ చేసుకుందాం వ్యక్తిగతంగా. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీబడి వాంట్స్ టు స్పీక్ అవుట్? కాకినాడ విజయ్ గారు, రాజమండ్రి విజయ్ గారు, ఇలాంటి వాళ్ళు ఏమన్నా మీ అభిప్రాయాలు? జస్ట్ ఇన్ వన్ లైన్ వాట్ యు, అంటే ఏం తీసుకెళ్తున్నారు మీటింగ్ తర్వాత, ఏం తీసుకెళ్ళిపోతున్నారు? ఒక 1 లైన్ లో. దేవుని ప్రేమ బాగా అర్థమవుతుంది సార్. బ్లడ్ రిలేషన్,
ఆ, రక్తంతో పాత నిబంధన కొత్త నిబంధన గురించి చెప్తాం. చాలా బాగుందండి. థ్యాంక్స్ అక్క. అంటే వింటానే ఉన్నాము, కానీ కొత్త విధానము. ఆ, అప్పుడు యేసు ప్రభు వారే నడిచే, అంటే అప్పుడు యెహోవా దేవుడు నడిచారు, ఇప్పుడు మనల్ని కూడా నడిపిస్తున్నారు. దాని కొరకు ఆయన బలి అవటము చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతసేపు విన్న తర్వాత మనకి ఖచ్చితంగా ఒక విషయం అయితే అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వకుండా మనం కనుక సెషన్ క్లోజ్ చేస్తే మాత్రం మీరు ఏమీ పొందుకోలేదని అర్థం. ఎందుకు ఎందుకు ఆయన పాపాల కొరకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు రక్తం చిందించాల్సి వచ్చింది, ఇది అర్థం కాకపోతే ఈరోజు సెషన్ పోయినట్టే, వేస్ట్ అయిపోయినట్టే. ఎవరో మాట్లాడుతున్నారు brother. యా యా Praise సోని the Lord అని సోని అన్నారు. మాట్లాడమా. అదే చెప్తున్నా అన్న నేను కూడా. అంటే ఎప్పుడు అన్న రాజ్ కుమార్ అన్నతో కూడా మొన్న సండే కూడా డిస్కస్ చేసాం. ఎందుకు సాక్రిఫైస్ చేయాలి, ఎందుకు బ్లడ్ రావాలి అని అన్నతో డిస్కస్ చేశాను. అదే ఈ రోజు కూడా మెసేజ్ లో తెలిసింది. అసలు బ్లడ్ కి సాక్రిఫైస్ కి సంబంధం ఏంటి అన్నది ఈ సెషన్ లో నేనైతే నేర్చుకోగలిగాను. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆ దేవుడు గాడ్ సాక్రిఫైస్ అవ్వడానికి ఏంటి రిలేషన్ ఏంటి అన్నది నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రదర్, సిస్టర్ చెప్పండి. ఇంకా క్షమాపణ నా దగ్గర లేదు. మీరు అంటారు కదా చచ్చిపోవాలని. ఇంకా ఇంకా నేను క్షమించలేకపోతున్నానేమో, అంత ఆయన త్యాగం చూసి కూడా అని నా అసహ్యం వేస్తుంది. ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా అంటే అది చెయ్యాలి. బేసికల్ గా మనం చేయలేమండి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో మనకు సహాయం చేస్తాడు. సో ఆ సహాయం దేవుడిని అడుగుతా ఉంటే దేవుడు నేర్పిస్తాడు. అవును, బాధేస్తుంది. ఇంకా మొన్న మీరు అన్న మాట కూడా నేను చర్చిలో వాక్యంలో చెప్పా. అంటే చచ్చిపోయిన వాడిని తంతే వాడేం మాట్లాడు అన్నదాకా రావాలి. అంటే క్షమాపణ అది అడ్డం పడేది ఏంటి అని అంటే రెండు ఉంటాయి. అంటే నన్ను క్షమించండి, ఇట్లా చెప్తున్నాను. క్షమించలేకపోవడానికి కారణం రెండిట్లో ఏదో ఒకటి, లేదా రెండు. ఒకటి స్వార్థం, రెండోది గర్వం. గర్వం ఉన్నా స్వార్థం ఉన్నా, అంటే నా గురించే నాకు ఆలోచన ఉన్నా, నా గురించి నా మైండ్లో ఇంకా ఎక్కువ, నా గురించి నాకు ఎక్కువ ఫీలింగ్ ఉన్నా మనం క్షమించలేము. స్వార్థం కానీ గర్వం కానీ లేకపోతే ఈ రెండు కానీ కాంబినేషన్. క్షమించలేకపోతున్నాము అంటే అక్కడే ఉంటుంది ప్రాబ్లం. సో మనల్ని మనం ఉపేక్షించుకోలేకపోతున్నాము అన్నది ప్రాబ్లం. సో ప్రభుని క్షమించడం నేర్పించండి ప్రభు అనేటప్పుడు, ప్రభు నన్ను నేను ఉపేక్షించుకోవడం నాకు నేర్పించండి. స్వార్థాన్ని ఎక్కడన్నా తెలియకుండా నాలో గర్వం ఉందేమో, తెలియకుండా స్వార్థం ఉందేమో, దాన్ని తీసేయండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఒకటి బ్రదర్, మనమే ఎప్పుడు ఓర్చుకోవాల్సి వస్తుంటే ఒక్కోసారి అది బాధేస్తుంది. క్షమాపణ అనేది అన్నిటికీ యేసు ప్రభువే ఓర్చుకున్నాడు కదండి. ఆయన మనకు హాజరుగా ఉంచాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మొన్న నాకు కనిపించిన బ్యూటిఫుల్ టెస్ట్ మనీ ఏంటి అని అంటే జెసికా పగడాల గారు మాట్లాడుతాను. అది నిజమైన టెస్ట్ మనీ. తను క్రైస్తవ వారికి సిలువు మీద ఉన్న క్రీస్తుకి లెంట్ డేస్ మెసేజ్ ఆ 2 మాటల్లో చెప్పింది. చనిపోయిన భర్త అంత ఘోరంగా బాడీ ఉన్నా కానీ సిలువు మీద నుంచి దేవుడు చెప్పిన మాటల్ని మేము ఆ దేవుడిని వెంబడిస్తున్నామని ఆమె కూడా ఆ టైంలో ఒక రకంగా సిలువుని ఎత్తుకునే చెప్పింది ఆ మాట. అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టెస్టిమనీ దట్ వీ కెన్ ఎవర్ గివ్. చాలా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చంద్రశేఖర్ బ్రదర్ మాట్లాడుతున్నా. నాకు వాయిస్ అర్థమైపోయింది చంద్రశేఖర్ గారు. రాజ్ కుమార్ గారు మేము హైజాక్ చేసావా మీది?
లేదండి, లేదు లేదు. నో ప్లీజ్. ఓకే. ఓకే. అదే అంటే మీరు చెప్పిన దాంట్లో నాకేం కొత్తగా ఏం అనిపించలేదు కానీ యాహ్! ఈ మాట అంటున్నందుకు నా మీద కోప్పడకండి, కానీ నేను బాగా ఫాలో అవుతున్నాను మిమ్మల్ని. అయితే ఆ, అంటే నాకు ఈ సత్యం ఎప్పుడున్నా బాగా రిఫ్రెష్ గా ఉంటది. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఇప్పుడు చెప్పిన దాంట్లో. అడగండి. కొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడి అని ప్రభు చెప్పాడు కదా. హ్మ్. జ్ఞాపకం చేసుకోండి అంటే స్పెసిఫిక్ ఏమైనా ఉందా? అంటే మనం ఒక కవెనెంట్‌లో మెంబర్స్‌ని. కవెనెంట్‌లో మనకి బాధ్యతలున్నాయి. ఆ కవెనెంట్‌లో దేవుడు మన కోసం కొన్ని చేశాడు. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లానే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో, మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఆ కవెనెంట్‌ని మనం ఆచరించినప్పుడు ఏమవుతది అనంటే, ఆయన మన కోసం ఏం చేశాడు? మనం ఇంకేమి చేయాలి? అన్నది మనం రిమైండ్ చేసుకోవడానికి. ఆ నిబంధనే ఒక రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి మనలో ఉన్న అవిధేయతని తీసేయడానికి చేసిన నిబంధన గదా! సో, ఆ నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి రాజ్య స్థాపనకు సంబంధించిన బాధ్యత నా మీదుంది. నేను ఇటువంటి నిబంధనలో నేను పార్ట్‌ని. నేను దేవునితో రక్త సంబంధిని. దేవుని యొక్క మిషన్‌లో నేను ఆయనతో పాటు సహపనివాడిని. సో, ఆయనతో పాటు పని చేయాల్సిన బాధ్యత నాకుంది అని నాకు ఇయన్నీ నేను ఎప్పటికప్పుడు నా అంతట నేను బ్రతకటం గాదు. అందుకే పౌలు గారు అంటారు చూడండి. జీవించేది ఇక నా కొరకు నేను జీవించను గానీ, నా కొరకు చనిపోయి తిరిగి లెగిసిన క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నానని. సో, అట్లాంటి జీవితం నేను జీవించాలని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అంటే మామూలుగా చర్చ్‌లో హ్మ్. నేను ఇలా ఉన్నానని చెప్పి పరీక్షించుకొని తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ లైఫ్ అట్లని కాదు, కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు రాజు యొక్క బల్ల అంటే మనం రాజుతో పాటు కూర్చొని భోంచేస్తున్నాం కదా. అంటే దేవుని యొక్క రాజ్యం యొక్క పనిలో, ఆ వ్యవస్థలో మనం రాజుతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు దానికి తగినట్టు మనం నడుచుకోకపోతే ఒకవేళ మరి అదే అడ్మినిస్ట్రేషన్ వర్క్ లో మనం పాలిభాగస్తులు పోయి ఉండాలా. అక్కడ మనం మిస్టేక్ చేసినప్పుడు, ప్రభా నేను నీ ప్రయాణంలో నీతో పాటు బలలో కూర్చొని భోజనం చేస్తున్నాను, కానీ నీ వ్యవస్థలో నేను నడుచుకోవడం లేదు, నీ విలువలు నేను తీసుకొని వెళ్ళడం లేదు ప్రభా అని మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ క్షమాపణ అడిగి, ప్రభా ముందుకు నేను నీతో కూడా నడుస్తాను అని మనం పరీక్షించుకొని ఆ విధంగా బలలో చేవేయడమే కదా దాని అర్థం. అంతే మనం వీక్లీ చేసినా మంత్లీ వన్స్ చేసినా మళ్ళీ కవెనెంట్ ని మళ్ళీ పునఃస్థాపించుకుంటా ఉన్నాం. మళ్ళీ కవెనెంట్ ని గుర్తు చేసుకుని మళ్ళీ మనం దేవునితో పాటు సహపని వారిగా ముందుకెళ్ళటానికి, రాజ్య స్థాపన కొరకు ఆ రాజుతో పాటు నడవడానికి రీకమిట్ చేసుకోవడమే. మీరు అన్నది రైట్, కరెక్ట్, అంతే. అంటే నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఏదన్నా లైఫ్ లో తప్పు, పాపం ఉన్నా కూడా, ఒకవేళ అది కొన్నాళ్ళు ఏలినా కూడా నేను బలలో చేయకూడదు, నేను అపవిత్రంగా ఉన్నాను, నేను పరీక్షించుకుంటున్నాను కాబట్టి దూరంగా ఉండాలి అనేది రైట్ వే కాదు. ఎందుకంటే మన అపవిత్రతను తీసేసేవాడు ఆయన. అది కదా. మనం ఏం చేయాలి అనంటే, మనము రాజ్యానికి సంబంధించిన పనిలో దేవుని తరపున పనిచేసే ఏరియాలో మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలా. అది అంటే అందుకు మనం పరీక్షించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ అడిగి మళ్ళీ ముందుకెళ్ళి అంతే సరిపోతుంది. ప్రభు కూడా దాన్ని ఒప్పుకుంటాడు కదా. అదే అన్న. సో మా చర్చ్లో నేనేం చెప్తానంటే, 2 ఏరియాస్లో చెక్ చేసుకోండి. దేవుని ఎదుట ఎలా ఉన్నారు, తోటి వారి పట్ల మీ ప్రవర్తన ఎలా ఉంది అని. సో దాంట్లో మన దేవుని రాజ్యం స్థాపన కోసం దేవుని సాక్షులుగా పనిచేసేది, దేవుణ్ణి ప్రేమించడంలో తోటివారి అంటే ధర్మశాస్త్రం అంతా మొత్తం దాని 2 దగ్గరికే వస్తుంది కదా. సో నేను ఈ హెచ్చరిక అయితే ఇస్తా. మనం సరైన వివేచనలో మనం బలలో పాలు పంపులు పొందుకోవాలంటే వివేచన ఈ ఏరియాలోనే చెయ్యాల. యా, థ్యాంక్ యూ.
ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీరు చెప్పింది నెరేషన్ బాగుందన్న. స్టార్ట్ చేసి ఎండ్ చేయడం ఆ విధానం బాగుంది. మంచిగా స్ట్రైట్ బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే సువార్త అనే పదమే మారిపోయిందన్న బయట. ప్రభువుని నమ్ముకో, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రభువుని నమ్ముకో, నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వస్తుంది, నరకం తప్పించుకుంటావు అనే మాటే మాట్లాడుతున్నారు. కానీ ఈ పరలోకం దగ్గరికి వెళ్ళే లోపల మనకు కావాల్సిన ఆయన చేసి పెడతా ఉంటాడండి. ప్రస్తుత దుష్టకాలం, ప్రస్తుత యుగం అనేది మనకు ఛాలెంజ్ అనేది ఎప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. దాన్ని మీరు చాలా సార్లు అడ్రస్ చేస్తారు కాబట్టి ఎప్పుడున్నా బాగుంటది. సత్యం అంటే చెప్పా, ప్యూర్ గాస్పుల్ అన్నాని అది. థ్యాంక్ యూ అన్న సో మచ్. సారీ రాజ్ కుమార్ గారు హైజాక్. అయ్యో, మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళేనండి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, కానీ ఎవరన్నా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే నన్ను కొంచెం అనుమానంగా ఫాలో అవ్వండి. అది నా సలహా. అది ఎప్పటికైనా నా సలహా. నేను మనిషిని ఎప్పుడైనా కానీ అనుమానంగానే వాక్యాన్ని ముందు పెట్టుకుని ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. యాక్ట్ 17:11 గుర్తు చేసుకోమంటారా పాస్టర్ ఊరికి? అంతే అంతే అంతే. బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. బాగున్నారా సార్? బాగున్నానండి. మీరు అబ్రహాం గారి కోవనెట్ కోసం నిబంధన చెప్పారు, మోషే నిబంధన చెప్పారు, దాని ద్వారా కొత్త నిబంధన ఎలాగా అయిందని చెప్పారు. మరి నోవహుతో చేసిన నిబంధనకి దీనికైనా రిలేషన్ ఉంటుందండి? అంటే చాలా ఉన్నాయండి, నేను వాటన్నిటిని టచ్ చేయలేదు. నేను కేవలం అంటే ఆ బ్లడ్ సాక్రిఫైస్ ని అన్న పాయింట్ ని మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేశా. అబ్రహాం నోవాహుతో చేసుకున్న నిబంధన ఉంది, దావీదు నిబంధన ఉంది దీంట్లోని పార్ట్ గా, వాటిని టచ్ చేయలేదు. ఓకే. అంటే ఆ నోవాహుతో చేసిన నిబంధన ప్రపంచ మానవాళి కోసం చేసినట్టుగా అనుకున్నాను నేను. సర్వ సృష్టితో చేసుకున్నాడు. ఓకే బ్రదర్. ద రూమ్ ఈజ్ ఓపెన్. ఎవరైనా మాట్లాడొచ్చు. మిమ్మల్ని పేరు పెట్టి అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీబడీ కెన్ టాక్. అన్న పీపీటీ మేము ఎలా అది తీసుకోవచ్చు అన్న? నేను మీకు కూడా పెడతాను చంద్రశేఖర్. బ్రదర్, ఇంకెవరన్నా ప్రిపేర్ అయ్యే లోపు ఒక కాంప్లెక్స్ క్వశ్చన్. అంటే దేవుడే ఇనిషియేట్ చేసి అంటే వీళ్ళని విమోచించాలి అని తానే ఆలోచించి దానికి నిబంధన చేయాలని తానే ప్రణాళిక వేసి దాంట్లో ప్రాణము పెట్టేంతగా ఈ సంబంధాన్ని నెలకొల్పాలని బలిని తీసుకొచ్చి, రక్తాన్ని తీసుకొచ్చి, అసలు మనిషికి ఈ నాలెడ్జ్ కల్పించి మరి వాళ్ళని విడిపించి వాళ్ళతోటి ఒక సంబంధం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక రాజ్యంగా ఏర్పాటు చేసి మళ్ళీ యాక్చువల్ ఒరిజినల్ ప్లాన్ ఇన్ ద జెనసిస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు చేసినటువంటి ఈ బిగ్ స్టోరీ అంతా ఆలోచిస్తే అసలు మనము ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను, నీకోసం త్యాగం చేస్తున్నాను అనే మాటలు పలకడానికి ఎక్కడైనా సరిపోతామా అని నాకు. అంటే మినియేచర్ మాటలు అంటానికి కూడా పనికిరా. అంటే ఇప్పుడు మన పిల్లల్ని మన పిల్లలతోటి, మన భార్యతోటి మనము సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంబంధాన్ని కంటిన్యూ చేయడానికి నేను ఇంత త్యాగం చేస్తున్నాను, ఇంత ప్రేమిస్తున్నాను అని అంటాం కదా. అసలు ఆయన చేసిన పని ముందు ఈ ప్రేమ, త్యాగము, క్షమాపణ, సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను అనే మాటలు మాట్లాడడానికి అసలు మనం సరిపోతామా అని నాకు డౌట్ వస్తుంది. ఎఫ్ఎస్సి 3:16 నుంచి మనం ఏ తండ్రిని బట్టి అయితే కుటుంబంగా పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తా
దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు తెలుసుకోవడానికి శక్తి గలవారయుండుడి. ప్రేమను తెలుసుకోవడానికి అంటే ఆ ప్రేమని తెలుసుకుంటే మూర్ఛపోతాం అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి శక్తి కావాలి నాకు. ఆ బాసిల్లును సిలువల పాపక్షమ ఆ పాటలో ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ స్వామి నా మదికి అందులకే భయమందు తిని అన్న మాట ఫస్ట్లో అర్థం కాల. నా మీద ప్రేమ, నాకు భయం వేసింది నీ ప్రేమను చూసి అన్న మాటని నాకు తర్వాత మీరు ఈ ఈ ఈ మాట చెప్తున్నది నా మైండ్లో సింక్ అవుతున్న కొద్దీ అంత ప్రేమించే దేవుడిని రేపొద్దున నేను ఎక్కడన్నా స్వార్థంగా బ్రతి ఎదుర్కొంటే ఆయన మనల్ని ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆలోచించండి, దేవుడు మనల్ని ఏదో పెద్ద నాశనం చేయడానికి కత్తి గిత్తి కూడా ఏం తీసుకురాని అవసరంలా. అంతగా ప్రేమించిన ఆయన్ని ఒక మోసగాడిగా నేను ఎదురెదిరి నిలబడితే చాలు, చచ్చిపోతాయి, చంపేస్తుంది నన్ను. ఇక ఆయన మనల్ని పెద్ద తీర్పు కూడా ఏం తీర్చిన అవసరంలా. ఆయన ప్రేమగా మన వైపు చూసి నవ్వినా గాని అంత ప్రేమించిన వాడికి ముందు నేను ఒక విశ్వాసఘాతకుడిగా వెళ్ళి నిలబడితే ఆయన నవ్వు కూడా చంపేస్తుంది మనల్ని. నాకు భయం వేస్తుంది నిజంగా. ఆయన ఫస్ట్ ఈయన ఎందుకు రాశాడో భయం వేసిందని అనుకున్నా కానీ దట్ ఈస్ బియాండ్ కాంప్రిహెన్షన్. అసలు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు భయం అవుతుంది. కీర్తనల్లో ఒక మాట ఉంటదన్నా, ఆయన క్షమించుట వలన మనకు భయభక్తులు కలుగుతున్నాయని. యేసయ్య, యేసయ్య. ఆ భయం వేసి ఏం మాట్లాడలేక కాము కూర్చుంటున్నాం. ఆ ఇంత భయం ఈయన ఆరోగ్యకరమైన భయం అండి అది. అసలు తెలియని వాళ్ళ సంగతి ఇంక వాళ్ళెట్ట మనమే తెలియని వాళ్ళ దగ్గరికి ఎట్లా అంటే ఇక మనమే మనకే భయం వేస్తుంది. తెలియని వాళ్ళు ఉన్నారంటే దాన్ని అకౌంట్ అడిగే దేవుడు మనల్ని. మీరు చెప్పిన ప్రతిసారి ఒక కొత్త విషయానికి భయం వేస్తుంటది. ప్రతిసారి ఒక కొత్త విషయం భయమే బ్రదర్. అసలు అది మంచిది. మీరు అన్నట్టు ఆరోగ్యకరంగా భయపడాలి, భయము భక్తి ఉండాలి దేవుని పట్ల. స్పిరిచువల్ హారర్ షో అని పెట్టలేము. ఇంకెవరన్నా ఏమన్నా మాట్లాడతారా? ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? లేదు అని అంటే మనము ఈ ఆఖరి ఫ్రైడే జూమ్ మీటింగ్ ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఓకే, మంచిది. అందరం కూడా దేవుని వైపు మనం చూద్దాం. ప్రభా, మీ యొక్క ప్రేమ, మీ యొక్క క్షమ, మీ యొక్క త్యాగం, నాయన మీ యొక్క బలియాగము, మీ నాయన రక్తము యొక్క విలువను ఈరోజు మాకు నేర్పించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దుష్ట యుగంలో నుంచి మమ్మల్ని విమోచించడానికి ఆయన మీరు రక్తము చిందించి ఒక నిబంధన చేసి ప్రభా నిత్య రాజ్యంలో ప్రవేశింప చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము, ఈ ప్రణాళికను మేము ధ్యానిస్తూ ఈ కాలంలో ప్రభా మీ సిలువను గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. ఆయన వాక్యోపదేశం చేసినటువంటి ఆయన రవికాంత్ గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంకా నా బిడ్డ ప్రభు బలంగా వాడుకోండి. ఆయన మీ వాక్యంలో నుండి అనేకమైనటువంటి సంగతులను నేర్పించి అనేకులకు ఆశీర్వాద కార్యక్రమంగా బిడ్డను నిలబెట్టుకొని మరింతగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు సంఘం అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నాయన మీ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము మీ యొక్క ఇంకా అంటుకట్టబడడానికి మీ కృపను దయచేయమని నాయన ఈ సీజన్ ని నాయన మీరు మాకు అనుగ్రహించిన మీకు వందనాలు తెలియజేస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. Well, once again from New Life Church, thank you so much Ravikant garu. We all ever thankful to your words. Andaram kuda కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.